సాధించగలిగితే, ఏదైనా ఒక విషయాన్ని సాధించగలిగితే, ఆ విశ్వంలో ఉన్న ఎవరైనా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళు సాధించగలరు. ఇది విశ్వం యొక్క నియమం. ఎందుకంటే విశ్వం అంతటా ఉంది. ఆ విశ్వంలోనే మనమున్నాం. విశ్వంలో ఎవరైనా ఒక్కరు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే, ఒక విషయాన్ని సక్సెస్‌ఫుల్ గా సాధించగలిగితే, మిగతా వారందరూ అది సాధించగలుగుతారు. ఉదాహరణకు తీసుకుంటే, ఒక ఊరిలో ఒక ఊరిలో పరుగు పందెం పెట్టారంట. ఒక ఊరిలో పరుగు పందెం పెట్టారట. ఆ పరుగు పందెము 4 నిమిషాలలో 5 కిలోమీటర్లు పరిగెత్తి రావాలి. అసలు ఆ గ్రామంలో ఎవ్వరు పరిగెత్తలేకపోయారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. 4 నిమిషాలలో 5 కిలోమీటర్లు ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారంట. అలాగే ఎవ్వరు కూడా ఒక 5 సంవత్సరాల వరకు ఎవ్వరు గెలవలేదట. తర్వాత ఒక్కతను పట్టుదలతో ప్రాక్టీస్ చేసి అతను 4 నిమిషాలలో 5 కిలోమీటర్లు పరిగెత్తాడట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇట్స్ ఎ మిరాకిల్. అతను పరిగెత్తిన తర్వాత మిగతా వాళ్ళందరూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంత లోపే పరిగెత్తడం మొదలు పెట్టారట. ఇది ఎలా జరిగింది? కేవలం నమ్మకం. నమ్మకం మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ లో అది మార్పు చెందింది. ఎప్పుడైతే ఇంపాసిబుల్ అన్న పని అక్కడ పాసిబుల్ అయిందో, ఒక్కరి చేత పాసిబుల్ అయిందో, మిగతా వారికి అది పాసిబుల్ అయింది. సో ఒకరు ఏదైనా సాధించారు అనంటే మిగతా వాళ్ళు కూడా అది సాధించగలరు. ప్రతి ఒక్కరిలో ఈ యొక్క ఎబిలిటీ ఉంటుంది. నమ్మకంతో మారాలంతే. ఈ ఎనర్జీ సిస్టమ్ అందరిలో ఒకేలాగా పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇలా అనుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఐ కెన్ డూ. ఒక్కసారి అన్మ్యూట్ చూసుకొని అనుకోండి. ఐ కెన్ డూ. మీరు ఏదైతే మీ జీవితంలో సాధించాలనుకుంటున్నారో నేను అది సాధిస్తాను అనండి. ఐ కెన్ డూ అనండి మై డియర్ ఫ్రెండ్స్. ఐ కెన్ డూ. మరింత ఎనర్జీ అనేది I can do. మీకు వచ్చేస్తుంది. ఐ కెన్ డూ. I can do. ఐ కెన్ డూ. I can do. మనం థ్యాంక్ యూ. నిజంగానే థ్యాంక్ యూ సో సాధిస్తాం. మచ్. ఎస్, వెరీ గుడ్. నేను సాధించగలను అనే నమ్మకం మనకి ఎప్పుడైతే వస్తుందో అసలు ఖచ్చితంగా మనం ఉంటుంది. సాధించలేనిది అంటూ ఏమీ లేదు మై డియర్ లేదు, లేదు. ఫ్రెండ్స్. మనం సాధించగలం అన్న ఒక కాన్ఫిడెంట్ మనకు రావాలి. అంతే. సాధించగలం అంటే సగం ఫలం వచ్చినట్టేనా? ఎస్, అదే 50% ఎనర్జీ తీసుకొస్తారు. ఏ పని చేయాలన్నా మనకి ఎనర్జీ అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అసలు నిజం చెప్పాలంటే అవును మన రాజకీయ మేడం. అన్హెల్తీకి కానీ మన యొక్క ఫైనాన్షియల్ కి కానీ ఏ దానికైనా కానీ మన సంకల్పం, మన ఎనర్జీ అనేది అవసరం. ఎప్పుడైతే మనం ఎనర్జెటిక్ గా నేను చేయగలను, నేను చేస్తాను, నేను సాధిస్తాను అని మనం గట్టిగా అనుకుంటామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ దాకా చేస్తుంది. మన ఎనర్జీ ఖచ్చితంగా లెవెల్స్ మేడం. ఎంతగా లేదు. పెరిగితే అంతగా జరుగుతాయి. థ్యాంక్ యూ. అవును. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. సో మీరు కూడా మీరు అనుకునే విషయాలన్నిటినీ సాధించగలరు. నమ్మండి. ఇలా అనుకున్న తర్వాత నాకు అనిపించింది నా జీవితంలో నేను ఇంత గొప్పగా నా జీవితాన్ని మార్చుకున్నాను. నేను స్ట్రెస్ నుంచి బయటపడ్డాను, హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డాను, ఓవర్ వెయిట్ నుంచి బయటపడ్డాను, ఈవెన్ థైరాయిడ్ నుంచి కూడా నార్మల్ గా అయ్యాను. నా రిలేషన్షిప్ లో చాలా హ్యాపీగా ఉన్నాను. ఫినాన్షియల్ గా కూడా మేము చాలా బాగున్నాము. అసలు ఇంత హ్యాపీగా నేను నా లైఫ్ ని మార్చుకోగలిగాను, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యగలను. మరి ఇంతటి జ్ఞానవంతంగా నేను మారిన తర్వాత నాలాగా మిగతా వారిని కూడా మార్చగలను కదా, అదే అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఇలా అనుకున్నానో నా దగ్గరికి చాలా మంది లేడీస్ వచ్చేవాళ్ళు. మాకు కూడా ఇలా ప్రాబ్లం ఉంది మేడం, మీరు ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ తో ఉంటారు. అసలు 11 ఇయర్స్ బ్యాక్ నేను వేరు, 11 ఇయర్స్ తర్వాత నేను వేరు. 2013 వరకు నేను స్ట్రెస్ తో ఫీల్ అయిన నేను, ఒక అన్హెల్దీ పర్సన్ గా ఉన్న నేను
2016 నుంచి ఎంత మారానంటే అసలు ఇక నా మెంటార్స్ నాకు దొరికిన తర్వాత ఆ మెంటార్స్ యొక్క చెప్పిన ప్రాక్టీస్ చేసిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. ప్రతి లేడీ నా దగ్గరకు వచ్చి అసలు మీరు ఇంత స్మైలీగా ఇంత పాజిటివ్ గా ఎలా ఉంటారు, అసలు మిమ్మల్ని చూస్తేనే కేర్ ఆఫ్ అడ్రస్ బి పాజిటివ్ అంటారు, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అని. ఎనర్జీ సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఎప్పుడైతే ఎనర్జీ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనం ప్రతిదీ చేయగలుగుతాం. నా దగ్గరికి చాలా మంది లేడీస్ వచ్చేవాళ్ళు. అందులో ఒక అమ్మాయి ఒకసారి నా దగ్గరికి వచ్చి, మేడం నా భర్త పోయాడు, నాకు 2 పిల్లలు, అసలు నేను ఎలా ఎలా బ్రతకాలి, పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పంచన ఉండటం నాకు ఇష్టం లేదు, నేను నా కాళ్ళ మీద బ్రతకాలనుకుంటున్నా, కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు, అసలు నేను ఏం చేయాలి, నా మైండ్ అస్సలు సెట్ అవ్వట్లేదు, ఇన్ని రోజులు మా వారే నాకు అన్ని చూసుకున్నారు, బట్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో కూడా నాకు అర్థం కావట్లేదు, నాకు అసలే చాలా భయం వేరే వాళ్ళతో మాట్లాడడం అంటే, అసలు నేను బయటికి వెళ్ళి పని చేయగలనా, నా పిల్లలిద్దరిని పెంచగలనా, అందరూ సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు బట్ నాకు అది ఇష్టం లేదు అని ఆ అమ్మాయి తన బాధని ఎంత చెప్పిందంటే, అసలు ఆ అమ్మాయిని మాటలు వింటుంటే నాకు నిజంగా బాధ అనిపించింది. అందరు మహిళలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను చాలా మందిని చూశాను, కానీ ప్రతి ఒక్కరి సమస్యకి ఒకటే రకమైన జవాబు ఉండదు. ఒకటే అనిపించింది, ఈ అమ్మాయికి నేను సహాయం చేయాలి అని. చాలా మంది అనుకుంటారు ఫినాన్షియల్ గా అని. కాదు మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసి వాళ్ళకు తగిన ప్రాక్టికల్స్ వాళ్ళ మైండ్ ని సెట్ చేయడం వల్ల అసలు ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగా అంటే, ఆమె మంచి జాబ్ హోల్డర్ అయ్యింది, 2 పిల్లల్ని హాస్టల్లో వేసింది, స్కూటీ నడుపుకుంటూ తన జాబ్ హ్యాపీగా చేసుకుంటూ, మేడం మీ వల్ల నేను ఒక సక్సెస్ఫుల్ లేడీగా మారాను, నాలాగా బాధపడుతున్న వారికి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను అని చెప్తే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మై డియర్ ఫ్రెండ్స్. ఇంతకు మించి మనం ఏం కోరుకుంటాం? వాళ్ళలో ఎనర్జీ పెరిగితే చాలు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏదో ఫినాన్షియల్ గా హెల్ప్ చేయాలనో, లేకపోతే అప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ కోసమో అప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఒక నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయగలగాలి. మరి అలా లీడ్ చేయాలి అని అంటే వాళ్ళకు మైండ్ సెట్ ఉండాలి. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నా జీవితాన్ని నేను ఆనందంగా గడుపుకుంటాను, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండగలుగుతాను అని. ఇక్కడ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, మనం మన జీవితాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఏం కావాలనుకుంటున్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం, అది మొత్తం మనం ప్రాక్టికల్స్ ద్వారా చేయడం ద్వారా వాళ్ళు అలాంటి లైఫ్ ని ఖచ్చితంగా పొందుతారు. ముందు వాళ్ళకి వాళ్ళ పైన నమ్మకం ఉండాలి. నేనేం చేయగలను, ఏం చేస్తే నా లైఫ్ లో నేను సక్సెస్ సాధిస్తాను అనే విషయాలపైన వాళ్ళకి అవగాహన కలిగేటట్లు మనం ప్రాక్టికల్స్ ఇవ్వగలిగితే, వాళ్ళ లోపల వాళ్ళే ఎనర్జీ లెవెల్స్ పెంచుకునేటట్లు చేయగలిగితే, కొన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఈ 14 డేస్ మాతో ఉంటే ఆ ప్రాక్టికల్స్ ఎలా చేయాలి, మీ బాడీలో ఎలాంటి ఎనర్జీస్ పెంచాలి అనే విషయాలు మేము చెప్తాము. మీకు తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇండియాలో లేడీస్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మనము ఎంతగా చెప్పుకున్నా కూడా అది పూర్తవ్వదు. ఎందుకంటే 50% ఇండియన్ ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ స్ట్రెసెస్ రిలేటెడ్ టు ఫినాన్షియల్. పాపం, చూసారా, ఫైన్ డబ్బుల కోసం మనీ కోసం వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. 50%. అలాగే 36% పీపుల్స్ వాళ్ళు గ్లోబల్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. అసలు మహిళలు వాళ్ళు ఏ జాబ్ తెచ్చుకోలేక ఇటు చదువుకుందామని అటు పెళ్ళై వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు మా మీద మేము డిపెండెడ్ కాకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మా పరిస్థితి ఎలా ఉంటుంది, మేము కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని చెప్పేసి బాధపడుతున్నారట. 90% పీపుల్స్ చూడండి పర్సనల్ గా ఎంత ప్రెజర్ అనుభవిస్తున్నారంటే అసలు ఇక అది మాటలలో చెప్పలేం మై డియర్ ఫ్రెండ్స్.
వాళ్ళ కెరీర్ పరంగా కావచ్చు, వాళ్ళ అంబిషన్ పరంగా కావచ్చు, మేము ఇది సాధిస్తాం అనుకుంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సహకరించకపోవడము, చేసుకున్న హస్బెండ్ సహకరించకపోవడము, అసలు వాళ్ళ ఆశలు, వాళ్ళ కలలు అన్నీ అక్కడే ఆ కలల్లోనే ఆగిపోతున్నాయి. అలా అయి వెంటనే పెళ్లి చేసుకునేసరికి వాళ్ళ యొక్క కలలను నెరవేర్చుకోలేక, ఇటు ఉన్న జీవితాన్ని యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు స్ట్రెస్ కి గురవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి స్ట్రెస్ ఎంత మంది జనాలకు ఉన్నది తెలుసా? యంగ్ ఉమెన్స్ చాలా మందిని గమనిస్తే ఈ మధ్య కాలంలో సూసైడ్ చేసుకోవడం అనేది చాలా సార్లు మనం వింటూ ఉంటాం. దానికి కారణం వాళ్ళకి మైండ్ సెట్ లేకపోవడమే, వాళ్ళలో ఎనర్జీస్ లేకపోవడమే. ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైతే మనము ఒక గిల్టీగా నేను ఇది చేయాల్సింది, నేను ఇది మిస్ చేసుకున్నా, నేను ఇది కోల్పోయాను, ఇక నా జీవితంలో నేను కోలుకోలేను, నా జీవితం వేస్ట్ అని మనం ఫీల్ అవుతామో, అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఇక వాళ్ళలో స్ట్రెస్ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ని మొత్తం తీసేసి అసలు వాళ్ళు దేనికి పనికి రాకుండా చేసి వాళ్ళు ఇక చావే శరణ్యం అనే విధంగా తయారవుతున్నారు. కానీ దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎప్పుడైతే మన మైండ్ సెట్ ని సెట్ చేసుకొని, మన మైండ్ ని సెట్ చేసుకొని పాజిటివ్ థింకింగ్ చేస్తామో, అప్పుడు మనం ఖచ్చితంగా మన జీవితాన్ని హ్యాపీగా జీవించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ విషయాలను బట్టి నేను నా జీవితంలో నేను ఓవర్కమ్ చేసిన విషయాలను బట్టి నాకు ఒకటి అనిపించింది. ఎందుకు ఈ స్త్రీలందరూ ఇలా చేస్తున్నారు? వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ పెంచామనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు నమ్మకం వస్తుంది. వాళ్ళు కూడా నాలాగా హ్యాపీగా జీవించాలి అనేది నేను విజన్ గా పెట్టుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అందుకే నా విజన్ వచ్చేసి ఏ కమ్యూనిటీ వేర్ ఉమెన్ క్యాన్ డూ బీ అండ్ హ్యావ్ ఎవ్రీథింగ్ దే డిజైర్. ఎవరైతే వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకొని కలిగి ఉండి హ్యాపీగా పని చేసుకుంటూ, వాళ్ళకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా జీవితం జీవించారు అని అనుకున్నాను. వాళ్ళ వాళ్ళు కోరుకున్నది వాళ్ళు పొంది, వాళ్ళకు నచ్చిన పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా ఉన్నారనుకోండి, అది ఎంత బాగుంటుంది చూడటానికి. అలా ప్రతి ఉమెన్ వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో అది అయ్యి, ఏదైతే పొందాలో అది పొందుతూ హాయిగా ఈ జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి. మరి అలా వాళ్ళు అవ్వాలి అని చెప్పేసి నేను ఈ యొక్క వెబినార్ ని కండక్ట్ చేస్తున్నాను. నా యొక్క మిషన్ ఒక కనీసం 1,00,000 మంది ఆడవాళ్ళైనా నాలాగా హ్యాపీగా ఫినాన్షియల్ గా కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు, హ్యాపీగా సెల్ఫ్ ఎనర్జీతో కావచ్చు, హ్యాపీగా ఉండాలి. వాళ్ళ జీవితంలో అసలు ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా రిచ్ గా హ్యాపీగా జీవించాలి. ఎప్పుడైతే మనం మన యొక్క ఎనర్జీని తెచ్చుకుంటామో, ఫస్ట్ యువర్ ఎనర్జీ, నీవు ఎనర్జెటిక్ గా మారావనుకో, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎనర్జెటిక్ గా మారుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక స్త్రీ ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఆ స్త్రీ చదువుకుంటే ఇల్లంతా వెలిగే అని అంటారు. మరి ఆ స్త్రీ ఎనర్జెటిక్ గా ఉంటే తను మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది, మరింత సమృద్ధిగా సంపాదిస్తుంది, మరింత అందరితో హ్యాపీగా రిలేషన్షిప్ బాండ్స్ అనేది ఏర్పడుతుంది, మరింత ప్రేమగా ఉంటుంది. మరి ఫస్ట్ ఆ స్త్రీ ఎనర్జెటిక్ గా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఎనర్జెటిక్ గా మారుతుంది. అలాంటి అన్ని ఫ్యామిలీస్ ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఉన్నాయనుకోండి, మన ఇండియా కూడా హ్యాపీగా ఎనర్జెటిక్ గా రిచ్ గా ఆనందంగా ఉంటుంది. అందుకే నేను 1,00,000 మంది మహిళలకు ఖచ్చితంగా నాలాగా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలని ఈ మిషన్ స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ సార్. దీనికోసం మనము ముందుగా చెప్పుకునేది ఏంటి అంటే 3 సీక్రెట్ ఫార్ములాస్. మరి ఆ 3 సీక్రెట్ ఫార్ములాస్లలో నేను 2 మిషన్స్ చెప్పదలుచుకున్నాను ఈరోజు. మై డియర్ ఫ్రెండ్స్, అది చెప్పుకోబోయే ముందు అసలు మీ సెల్ఫ్ ఎనర్జీ ఎలా ఉంది? ప్రతి ఒక్కరిలో ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిలో ఎనర్జీ ఉంటుంది.
మీ సెల్ఫ్ ఎనర్జీ ఎలా ఉందో అసెస్మెంట్ టెస్ట్ వల్ల తెలుసుకుందాం. చాట్ బాక్స్ లో ఇస్తారా? తర్వాతనా సెల్ఫ్ ఎనర్జీ. ఓకే, ఆ సెల్ఫ్ ఎనర్జీ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది చాట్ బాక్స్ లో. వీలైతే అందులో తీసుకొని మీరు చేయండి. చూద్దాం ఎవరి ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని అనేది. సెల్ఫ్ ఎనర్జీ అసెస్మెంట్ అనేది ఒక ఎనర్జీ మీటర్ అన్నమాట. దీనివల్ల మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలా, ఎంత ఎక్కువ ఉన్నాయి ఎంత తక్కువ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఒక్కొక్క ప్రశ్నకి 5 మార్కులు, 20 ప్రశ్నలు ఉంటాయి. ఎవరిదైతే టెస్ట్ అయిపోతుందో డన్ అని పెట్టండి. మీ ఎనర్జీ ఎంత ఉంది? అయిపోయిన వెంటనే డన్ అని పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. చాట్ బాక్స్ లో అసెస్మెంట్ టెస్ట్ పెట్టలేదా? ఓకే, పెట్టారు చూడండి మేడం. స్టార్ట్ చెప్పమంటారా? ఓకే, కంప్లీట్ అయితే డన్ అని పెట్టండి. ఇప్పుడు మనం ఫస్ట్ మిషన్ గురించి తెలుసుకుందాం. జ్ఞానగ్లో మిషన్ హెల్త్ ఫ్రీక్వెన్సీ. మన హెల్త్ ఎనర్జీ ఎలా ఉంది అనే విషయాలపైన మనం డిస్కషన్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. హెల్త్ ఈజ్ ఏ వెల్త్ అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. అలాగే హెల్త్ ఈజ్ ఎనర్జీ కూడా. మనం హెల్తీగా ఉంటేనే ఎనర్జెటిక్ గా ఉంటాం, అలాగే ఎనర్జెటిక్ గా ఉంటేనే హెల్తీగా ఉంటాం. మరి మన హెల్త్ ఎలా ఉంది, మన హెల్త్ ఎనర్జీ ఎలా ఉంది అనే విషయాలను మనం గమనించినట్లయితే అవేర్నెస్ ఇందులో స్టెప్ 1. ఓకే, థ్యాంక్ యూ. అవేర్నెస్ ఎరుక.
మీరు ఈ హెల్త్ గురించి ఎంతగా తెలుసుకుంటే అంత బాగా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాం, మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఎప్పుడైనా చూడండి, మనం హెల్త్ ఎప్పుడైనా స్ట్రెస్ కి గురయ్యాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు పానిక్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు చేతులకు చెమటలు పడుతూ ఉంటాయి. అసలు కంగారు కంగారు పడిపోతూ ఉంటాము. ఒకలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఉంటాం. హెల్త్ పట్ల అవేర్నెస్ కలిగి ఉండాలి. హెల్త్ ఈజ్ ఎనర్జీ అని తెలుసుకొని ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఆరోగ్యంగా ఉంటే మరిన్ని పనులు చేయగలరు. మరి మీరు ఆరోగ్యంగా ఎలా ఉంటారు? ఎలా మీ ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోగలరు? అసలు ఈ రోగాలు నాకు ఎందుకు వస్తున్నాయి అని మనం గనక ఒకసారి గమనించుకున్నట్లయితే, మనం ఏం అట్రాక్ట్ చేస్తున్నాం అనే విషయాలపైన మనకు అవగాహన ఉండాలి. యు అట్రాక్ట్ హూ యు ఆర్. యు అట్రాక్ట్ హూ యు ఆర్. మీరు ఏం అట్రాక్ట్ చేస్తారో మీరు అదైతారు. 40 ఏండ్లు వచ్చాయి, ఇక నాకు షుగర్ వస్తుంది, అంతే మై డియర్ ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే మనం ఎమోషనల్ గా ఫీల్ అవుతామో అది వచ్చేస్తుంది ఇక. లేదు, నేను హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అని మీరు అనుకోండి, మీరు ఆరోగ్యంగానే ఉంటారు. మీరు అట్రాక్ట్ చేసేదే మీరు అవుతారు. మరి మీరు ఏం అట్రాక్ట్ చేస్తున్నారు ఎప్పుడైనా గమనించుకున్నారా? మన మీద మనకే ఒక అపనమ్మకం. నాకేం బాగలేదు, నేనేం హెల్తీగా లేను, నాకు అసలు చాలా నీరసంగా ఉంటుంది, నేను అసలు ఏ పని చేయలేకపోతున్నాను. ఒక ఆవిడ వచ్చి చెప్పింది అనుకో, ఈ మధ్య నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది అని అంటే, అది ఏదో పెద్ద బిరుదు వచ్చినట్టు, మీకు తెలుసా నాకు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కూడా అస్సలు బాగాలేదు. అసలు ఏం అట్రాక్ట్ చేస్తున్నారు మీరు? ఏం అట్రాక్ట్ చేస్తున్నారు? నాకు ఎప్పుడు హెల్త్ బాగుండదు, నాకు ఈ రోగం వచ్చింది కాబట్టి నేను మతిమరుపు వచ్చేసింది, నేను ఇలా ఉన్నాను కాబట్టే అసలు ఏం పని చేయలేకపోతున్నాను. ఇలా మీరు పదే పదే అనుకోవడం, నేను ఏం చేయలేను, నా హెల్త్ ఎప్పుడు బాగుండదు, నాకు అసలు ఇది తింటే పడదు, అది తింటే పడదు. ఎప్పుడైతే మీరు పదే పదే అనుకుంటారో అదే మీరుగా మారుతారు. నాకు చల్లటి నీళ్ళు పడవు, అయిపోయింది, కోల్డ్ ఎలర్జీ అనేది వచ్చేస్తుంది. నాకు డస్ట్ పడదు, అలా పదే పదే అనుకుంటే అయిపోయింది. ఇక మీరు అసలు డస్ట్ అన్న పడకపోవడం అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్, డస్ట్ అన్న మాటకు కూడా వచ్చేస్తుంది. మీరేం అట్రాక్ట్ చేస్తున్నారు అది గమనించండి. నేను పేషెంట్ అనుకుంటే పేషెంట్లా మారుతారు. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది అనుకుంటే అలాగే మారుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా అనుకోండి, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ. ఒకసారి అనండి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ హెల్దీ. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ I హెల్దీ. am healthy. I am strong. Be strong. ఎస్, ఐఎమ్ హెల్దీ, I am healthy. ఐఎమ్ I స్ట్రాంగ్, am healthy. I I am am strong. strong. I am strong. ఐఎమ్ I హెల్దీ. am strong. I Be am strong. healthy and I I am am healthy. be I am strong. strong. I am ఓకే healthy. మై I am డియర్ strong. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు అనిపిస్తే ఒక్కసారి ఇలా అనుకోండి, అంతే, మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎనర్జీ సిస్టమే మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ ఎనర్జీ సిస్టమ్ లో ఎనర్జీని గనక పెంచుకోగలిగితే మీరు దాన్ని అట్రాక్ట్ చేసేస్తారు. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్ అని ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్ గా అనుకుంటారో ఖచ్చితంగా మీరు హెల్దీగా మారుతారు. మన బ్రెయిన్ కి ఎప్పుడు మనం పాజిటివ్ థింకింగ్స్ ని పంపిస్తూ ఉండాలి. అండర్స్టాండ్, మనం ఎప్పుడైతే దానిని అర్థం చేసుకుంటామో, పదే పదే అనుకుంటామో, దానికి సంబంధించిన నాలెడ్జ్ పొందుతామో, ఆ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్.
స్టెప్ 2 ఇది అండర్స్టాండ్. ఇందులో మనకి ఏదైతే మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఫీడ్ చేస్తామో అదే జరుగుతుంది. మరి ఎలా ఫీడ్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఎలా అట్రాక్ట్ చేస్తున్నాం? ఇంత ముందుకే చెప్పాను. పదే పదే నాకు నీరసంగా ఉంది, నేను ఏం చేయలేను, నా వల్ల కాదు అనుకుంటే మీరు పేషెంట్ గానే మారుతారు. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు ఎనర్జెటిక్ గా మారుతారు. అయితే అనుకోవడం వల్ల అయిపోతుందా? లేదు మై డియర్ ఫ్రెండ్. మీలో ఖచ్చితంగా ఎనర్జీస్ పెంచుకోవాలి. మరి ఆ ఎనర్జీస్ పెంచుకోవాలంటే అసలు దాని వెనకాల ఏముంది అది తెలుసుకోవాలి. దాని వెనకాల ఏముంది, ఏ ప్రాక్టీస్ చేస్తే ఎనర్జీస్ పెరుగుతాయి అనే విషయాల పట్ల మనం అవగాహన తెచ్చుకోవాలి. మరి ఆ ఎనర్జీ వెనకాల ఏం సిస్టమ్ ఉంది, ఏముంది అంటే మన యొక్క మైండ్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మీ మైండ్ మీ బాడీని నడిపిస్తుంది. మీ మైండ్ ఏదైతే చెప్తే మీ బాడీ అది రిసీవ్ చేసుకొని అలాగే వర్క్ చేస్తుంది. సో మరి మైండ్ లో 2 రకాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. బయట చూస్తూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ ఎనర్జీ అని అంటే కొంతవరకు 10% వరకు మనం ఎనర్జీ అనేది సంపాదిస్తాం. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో 90% ఉంటుంది. మరి ఆ సబ్ కాన్షియస్ మైండ్ 90% పనిచేస్తుంటే దానిలోకి ఈ విషయాలను మనం ఏ విధంగా పంపిస్తాం? మీ నమ్మకాలు, మీ భయాలు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అది గమనించండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఎప్పుడు చేరుతుందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మీ థాట్స్ ఏవైతే మీరు థాట్ చేస్తున్నారో, నేను హెల్దీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, లేదా నేను అన్హెల్దీగా ఉన్నాను, మైండ్ కి అసలు నెగిటివ్ పాజిటివ్ విషయాలు ఏమి తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏది అనుకుంటున్నారు కన్సిస్టెన్స్ గా, మీరు ఏ ఆలోచనలు అయితే చేస్తున్నారో ఆ ఆలోచనలు మీ సబ్ కాన్షియస్ మైండ్ వరకు వెళ్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఆలోచనలతో కూడిన భయాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్. హెల్దీగా ఉన్నామనంటే హ్యాపీ ఎనర్జీ తోడవుతుంది, హ్యాపీ ఎమోషన్ తోడవుతుంది. అన్హెల్దీగా ఉన్నారు అనంటే బాధాకరమైన ఎమోషన్ అనేది దానికి తోడవుతుంది. ఎప్పుడైతే మీ ఆలోచనలతో మీ ఎమోషన్ తోడయి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుందో అది ఒక ఫలితాన్ని తీసుకొని వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి మీరు ఎలా పంపించుకోవాలి? పాజిటివ్ థింకింగ్ చేయాలి, పాజిటివ్ గా ఫీల్ అవ్వాలి. ఆ పాజిటివ్ ని కన్సిస్టెన్స్ గా అనుకుంటూ అలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ రిజల్ట్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కాన్షియస్ గా పైన పైన అనుకోవడం కాదు, సబ్ కాన్షియస్ లెవెల్ గా అనుకోవాలి. ఇక్కడ మీ కాన్షియస్ మైండ్ అప్పుడప్పుడు మీకు ఒక విషయం చెప్తూ ఉంటుంది. మెల్లిగా మీ మీ మైండ్ లోపల నుంచి చిన్న వాయిస్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఏ పొద్దున్నే లేచాను, ఐఎమ్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాను, ఈ రోజు పనులని చకాచకా చేయాలి అని లోపల నుంచి చిన్న వాయిస్ చెప్తుంది, లిటిల్ వాయిస్. నువ్వు ఏమి చేయలేవు, నీ వల్ల కాదు అని. మరి ఈ లిమిటింగ్ బిలీఫ్స్, రెసిస్టెన్స్ అనేటివి మనము గమనించినట్లయితే ఆ లిటిల్ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ మైండ్ లోపల నుంచినే వస్తుంది. అది మీరే, మీ మైండ్ లోపల నుంచినే వస్తుంది. మనం ఎన్నో చేద్దాం అనుకుంటాం, ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ మన లోపల నుంచని, మన పూర్వీకుల నుంచని ఏర్పడిన కొన్ని భావనలు, భావాలు అనేటివి మన మైండ్ లో ఫీడ్ అయి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అవి చెప్తూ ఉంటాయి, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు, కొంచెం జాగ్రత్తగా ఉండు, నీకు అవసరమా ఈ విషయాలు అని కంఫర్ట్ జోన్ లో ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏదో చేద్దాం అనుకుంటాం ఉత్సాహంగా, ఉల్లాసంగా, కానీ అక్కడ లిటిల్ వాయిస్ చెప్తూ ఉంటుంది, నీకు అవసరమా, సైలెంట్ గా ఉండు. నడుపుదాం అనుకుంటాం బైక్, అమ్మో పడిపోతామేమో, యాక్సిడెంట్ అవుతుందేమో, అవసరమా, ఒక రోజు పోయి ఆ కాలో చెయ్యో ఇరిగితే ఎంత ఇబ్బంది.
అయిపోయింది. అక్కడికి అవరోధం, అక్కడికే బ్యాన్ చేసుకొని కూర్చోవాలి ఇక. ఇది మన లిటిల్ వాయిస్. అలా అని చెప్పేసి ఇది మనకి శత్రు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక అమ్మ లాంటిది, ఒక అమ్మ లాంటిది. కాకపోతే అది కొంచెం లిమిటింగ్ బిలీఫ్స్ అనేది ఏర్పరిచి మనల్ని అందులోనే ఉంచడానికి, ఆ కంఫర్ట్ జోన్ లో ఉంచడానికే ప్రయత్నిస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం దానిని ఓవర్కమ్ చేస్తామో కొన్ని విజయాలను సాధించగలుగుతాం. మరి లిటిల్ వాయిస్ లో చూసుకోగలిగితే నెక్స్ట్ స్లైడ్స్ అందులో ఉంటుంది. ఆ లిటిల్ వాయిస్ ఏమని చెప్తుందో తెలుసా? ఇట్స్ ఓకే, ఐఎమ్ సో ట్రైడ్ అండ్ స్ట్రెస్డ్ అని చెప్తుందట. ఏమని చెప్తుంది? ఇట్స్ ఓకే, ఐఎమ్ సో ట్రైడ్ అండ్ స్ట్రెస్డ్. పర్వాలేదులే, అస్సలు బాగాలేదు, అస్సలు నేను చాలా అలసిపోయాను, నేను చాలా ఒత్తిడికి గురయ్యాను, అవసరమా ఇప్పుడు ఈ పనులు చేయడం అని చెప్తుందట. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు హెల్దీ. నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, మనీ సంపాదించాలనుకుంటున్నాను, కానీ అది ఎంత కష్టమో తెలుసా? అవసరమా, వచ్చినప్పుడు వచ్చుద్దిలే అని అనుకుంటుందంట. నో వన్ అండర్స్టాండ్ మీ. నేను ఇంత అన్హెల్దీగా ఉన్నాను, నేను ఇంత బాధగా ఉన్నాను, అసలు ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటున్నారా అని ఫీల్ అవుతూ ఉంటుందట. నిజానికి మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ మనం కంఫర్ట్ జోన్ లో ఉండడానికి మన లిటిల్ వాయిస్ చెప్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే అది మనకి మేలు చేయాలనే చూస్తుంది, కానీ అవి ఒక రకంగా చూస్తే మన యొక్క విజయానికి అవరోధాలు. ఒక రకంగా చూస్తే మనం ఏ పని చేయకుండా ఆపే ఒక తల్లి ప్రేమ లాంటిది. చూడండి ఇక్కడ ఈ స్లైడ్ లో కనుక మనం గమనిస్తే ఒక మదర్ లాంటిది అనమాట లిటిల్ వాయిస్. చూడండి, ఈ మదరు ఆ బేబీని హోల్డ్ చేసుకొని ఉంది. తనకి చాలా ఇష్టం తన బేబీ అంటే. మరి అలాగే హోల్డ్ చేసుకొని ఉంటే ఆ బాబు నడవగలుగుతాడా? చెప్పండి. అస్సలు నడవలేడు మై డియర్ ఫ్రెండ్. అయ్యో, నా బాబుని కిందికి దించితే వాడు మోకాల మీద పాకితే వాడు మోకాలకి నొప్పి వస్తుందేమో, ఏమైనా గీరుకపోతాయేమో, వాడు నడుస్తుంటే తడబడి పడిపోతాడేమో, వాడికి దెబ్బలు తగులుతాయేమో అనుకుంటే ఆ అబ్బాయి కీళ్ళల్లో, ఆ ఎముకలలో దృఢత్వము, పట్టుత్వం వస్తుందా? రాదు మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఆ అబ్బాయి ఎప్పటికీ నడవలేడు. అదే ఆ అబ్బాయి కష్టమైనా సరే, నా మోకాలు నొప్పులు వచ్చినా పర్వాలేదు, నేను కింద పడ్డా పర్వాలేదు అని నడుస్తాడు అనుకోండి, ఆ అబ్బాయి 1 సంవత్సరంలోనే నడవగలుగుతాడు. ఇలా అని లిటిల్ వాయిస్ ని మనం ఒక శత్రువులాగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఓవర్కమ్ చేయాలి. అది చెప్పేది చెప్పనివ్వండి, కానీ మనం మాత్రము మెల్లిగా ఆ తల్లి ప్రేమ లాంటి లిటిల్ వాయిస్ ని కొన్ని చోట్ల ఓవర్కమ్ చేస్తూ మనం విజయం వైపు, మన ఎనర్జీస్ ని పెంచుకునే వైపు మనం వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. స్టెప్ 3, అట్రాక్ట్. హెల్దీగా ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులేనా? మరి వాళ్ళు హెల్దీగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏం చేయకుండానే హెల్దీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా కానీ మనం హెల్దీగా ఉండాలి అంటే ముందు మన ఎనర్జీస్ ని పెంచుకోవాలి. ఎనర్జీస్ ని పెంచుకుంటేనే ఆ ఎనర్జీస్ మనల్ని హెల్దీగా ఉండడానికి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే మీరు కూడా ఎప్పుడు నేను శక్తివంతంగా ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటారో మీరు ఆ హెల్తీని అట్రాక్ట్ చేయగలుగుతారు. కొంతమంది ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్, చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే వాళ్ళు అసలు అక్కడ ఏం జరగదు, కానీ ఆ చిన్న పెయిన్ పట్టుకొని నాకేదో పెద్ద రోగం వచ్చింది అని ఎమోషనల్ గా ఫీల్ అవుతూ పాపం లేని రోగాలను వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ అసలు ఆ వ్యాధి వాళ్ళకి లేదు, కానీ వాళ్ళ మానసిక ఆందోళన పదే పదే అలా అనుకోవడం వల్ల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్ని పోయి
ఆ రోగాన్ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే కొంతమంది పెద్ద పెద్ద రోగాలున్నా కూడా అసలు నాకేం కాలేదు, నేను హెల్తీగా ఉన్నాను అనుకోవడం వల్ల వాళ్ళ ఆ జబ్బు నుంచి ఓవర్‌కమ్ అవుతూ ఉంటారు. మరి మీరేం అట్రాక్ట్ చేసుకుంటున్నారు? మీరు మీ అట్రాక్ట్ చేసుకునే విధానంలో మీ ఎనర్జీని ఏ విధంగా తగ్గించుకుంటున్నారు? ఏ విధంగా ఎనర్జీస్ బ్లాక్ చేసుకుంటున్నారో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడూ డైలీ అఫర్మేషన్స్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నాను, నేను హెల్తీ హ్యాబిట్స్ ని ఫాలో అవుతున్నాను అని మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటే ఆ సీడ్స్ అనేటివి మీ సబ్ కాన్షియస్ మైండ్ దాకా చేరి మీలో ఎనర్జీస్ ని పెంచుతూ ఉంటాయి. ఆ హెల్త్ ఎనర్జీస్ పెరగడం వల్ల మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మిషన్ ఇక మీరు ఇందులో భాగంగా ఈ అఫర్మేషన్ కి సంబంధించి ఒక గిఫ్ట్ పొందుతారు మై డియర్ ఫ్రెండ్స్. అది ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకి మేము ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ అనేది చెప్తాము. సో చివరి వరకు ఉండండి, ఆ గిఫ్ట్ తీసుకోండి. అది చాలా అద్భుతమైన గిఫ్ట్. మీరు ఈ 14 రోజులు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ లో ఉన్నట్లయితే మీ లైఫ్ లో మీరే మీ లోపల ఉన్న మీ హీరోని చూడగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఓ హీరోయిన్ అనుకోండి, ఒక సూపర్ స్టార్ అనుకోండి, మీ లోపలనే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే మన లోపల దాగి ఉన్న ఆ కొత్త వ్యక్తిని మనం కలుస్తామో అప్పుడు మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరింత ఎనర్జెటిక్ గా హ్యాపీగా మీరు ఉండగలుగుతారు. మరి మీ లోపల ఉన్న వ్యక్తిని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఆ సూపర్ స్టార్ ని కలవాలి అనుకుంటే 14 రోజులు ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ లో పాల్గొనండి. దీనికి కేవలం ₹999 మాత్రమే. 14 డేస్ జర్నీ చేయడంలో ఇందులో చాలా విషయాలు తెలుసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. అవి నేను చివరాఖరులో చెప్తాను. ప్రస్తుతానికి మనము నెక్స్ట్ మిషన్ లోకి వెళ్దాం. రీతి రేడియన్స్, ఇది రిలేషన్షిప్ ఫ్రీక్వెన్సీ మై డియర్ ఫ్రెండ్స్. బంధుత్వాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ. మరి మీ యొక్క జీవితంలో సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలనుకుంటున్నారు అనే విషయాలపైన, మీ యొక్క రిలేషన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఆలోచిస్తే అసలు ఏ బంధంతోనైనా సరే ప్రేమ అనేది చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడైతే ప్రేమ అనే బాండ్ ఉంటుందో అది వాళ్ళిద్దరిని చాలా మంచిగా బాండ్ చేసి ఉంచుతుంది. ఈ ఈ ప్రేమ అనే బాండ్, లవ్ బాండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళలో చిన్న చిన్న విషయాలకే అండర్స్టాండింగ్ లోపాలు వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఊహించండి, కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ఇష్టాలు, అభిమానాలు, ప్రేమలు లేకపోతే ఆ బంధుత్వాలు ఎలా ఉంటాయి? ఒక మెటీరియల్ లైఫ్ ని అనుభవించాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్. అసలు అందరిలో ఉన్న ఒంటరిలాగా జీవించాల్సి వస్తుంది. మరి మన బంధాలలో ఏముండాలి అంటే ముఖ్యంగా ప్రేమ అనే ఎనర్జీ ఉండాలి. ఇక్కడ గనక మనం గమనించినట్లయితే అసలు ఈ బంధాలు ఎలా ఉన్నాయి, ఆ బంధాల మధ్య బాండ్స్ ఎలా ఉన్నాయి గమనిద్దాం. ఇళ్లలో చాలా మంది ప్రజలు ఉంటూ ఉంటారు. ఆ ఫ్యామిలీస్ లలో చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఒక అమ్మ, ఒక బేబీ ఇద్దరున్నారు. ఆ ఎగ్జామ్ లో 10 మార్కులు అయితే 7 మార్కులే వచ్చాయి. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, వేర్ డిడ్ ద మార్క్స్ గో మరి అని అడిగింది. చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఇలా అడిగితే ఆ పాప ఎలా ఫీల్ అవుతుంది? 7 మార్కులు వచ్చాయి కాబట్టి ఓకే అని అంటే ఆ పాప ఇంకా చదవకుండా అలా తక్కువ మార్కులు తెచ్చుకుంటది అని భయపడేవచ్చు. లేదు,
7 మార్కులే ఎందుకు వచ్చాయి నీకు, అసలు 3 మార్కులు ఏమయ్యాయి అని అడిగింది అనుకోండి, ఆ పాప ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సఫర్ అవుతుందా కాదా? అలా సఫర్ అయ్యి ఏంటి మా మమ్మీ ప్రతి దానికి నన్ను ఇంత ఇబ్బందిగా క్వశ్చన్స్ వేస్తుంది అని ఫీల్ అవుతుందా లేదా? అంతేకాకుండా వాళ్ళ క్లాస్ లో ఎవరైనా ఫస్ట్ వచ్చారనుకో, చూడు అమ్మాయి ఎంత బాగా చదువుతుందో, ఫస్ట్ మార్కులు తెచ్చుకుంది అని చెప్పేసి ఇలా పోల్చడం వల్ల పాప ఎలా ఫీల్ అవుతుంది? ఖచ్చితంగా ఫీల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇలా పోల్చడం వల్ల, వేరే వారి గురించి చెప్పడం వల్ల ఆ పిల్లలు ఆ పేరెంట్స్ తో ఉన్న కనెక్టివిటీ అనేది, ఆ బాండింగ్ అనేది తగ్గిపోతుంది. అసలు మా అమ్మకి నా పట్ల ప్రేమ లేదు, నేనేం చేసినా తప్పు పడుతుంది అని చెప్పేసి పిల్లలు మన నుంచి దూరం అవుతూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, అసలు ఏ తల్లైనా వాళ్ళ బాగు కోసమే ఆలోచిస్తుంది, వాళ్ళ గురించే బాధపడుతుంది. కానీ ఆ విషయం పిల్లలు అర్థం చేసుకునే స్టేజ్ లో ఉండరు. అప్పుడు అక్కడ బంధుత్వాలు అనేటివి పలచనైపోతూ ఉంటాయి, ఆ బంధాలు అనేటివి బలహీనం అయిపోతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కేవలం పిల్లలు మధ్యనే కాదు, మన రిలేషన్ లో అందరిలో కూడా. మరి ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య, అది పేరెంట్స్ అయినా, హస్బెండ్స్ అయినా, పిల్లలైనా, వాళ్ళ మధ్య అవగాహన లోపం, అండర్స్టాండింగ్ లోపం వచ్చినప్పుడు బంధాలు బలహీనం అవుతాయా కాదా? చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. అవుతాయి అనుకుంటా ఎస్ అని పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ సార్. షుడ్ కండిషనింగ్. షుడ్ కండిషనింగ్ చూడండి, ఖచ్చితంగా చేయాలి, ఒక కండిషనల్ గా. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ కాలంలో చూసినట్లయితే అసలు ఇది చాలా ఘోరమైన సబ్జెక్ట్. ఖచ్చితంగా కండిషన్ అప్లై, అంతే, ఇది ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి, నేను చెప్పిన మాట గిరి దాటకూడదు, ఇలాంటివి మనం ఇళ్లలో వింటూ ఉంటాం. రాత్రి 6 అయితే ఇంట్లోనే ఉండాలి, బయట గడప దాటదు, ఆడవాళ్ళు ఎక్కువ బయట తిరగకూడదు, అసలు ఈ హయ్యర్ క్లాసెస్ నువ్వు చదవాల్సిన అవసరం లేదు, ఈ జాబ్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ ఇంటి బాధ్యతలను తీసుకొని నువ్వే మెయింటెనెన్స్ చేయాలి, ఈ ఇంటి బాధ్యత మొత్తం నీదే, ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, ఖచ్చితంగా నువ్వే చేయాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఇండ్లలో చాలా మంది మహిళలు ఈ బాధలను అనుభవిస్తున్నారు. అది భార్య భర్తల మధ్య కావచ్చు, ఒక తల్లి తన పిల్లలతో కావచ్చు, అత్త మామల కోడలతో కావచ్చు, ఒక తండ్రి తన కూతురుతో కావచ్చు. షుడ్ కండిషనింగ్ అనేది చాలా మస్ట్ గా మనకు వినిపిస్తున్నది. వాళ్ళు పెట్టిన కండిషన్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే మీ మంచి కోసమే అని చెప్తారు. అస్సలు అది ఎంత బాధాకరమైన విషయం అంటే, వాళ్ళకు నచ్చిన పనిని వాళ్ళతో చేయనివ్వరు, వాళ్ళతోనే అన్ని పనులు చేయిస్తారు. అది మళ్ళీ ఖచ్చితంగా చేయాలి అన్న ఒక రూలు. అదేదో ప్రేమతో చెప్పినా చేస్తారేమో పాపం. లేదు, అది నువ్వే చేయాలి, అది నీ బాధ్యతని, ఇంట్లో నువ్వు ఉంటావు కాబట్టి ఇల్లాలిగా నువ్వే చూసుకోవాలి. ఈవెన్ జాబ్ చేస్తున్నా సరే వంట పనులు, అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. పిల్లలైతే ఖచ్చితంగా చదవాలి, మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి. అసలు మీరు ఏం చేస్తున్నారు, చదవడం తప్ప ఆ మాత్రం మార్కులు కూడా తెచ్చుకోకుంటే మిమ్మల్ని బడికి పంపించడం ఎందుకు? ఈసారి మార్కులు కనుక ఎక్కువ రాకపోతే బాగుండదు. అదేదో ప్రేమగా మంచిగా చదువుకోండి. సరే, మార్క్స్ విషయం పక్కకు పెడితే, మీరు జాబ్ తెచ్చుకోవాలనుకున్నా, ఫ్యూచర్ లో జ్ఞానం మంచిగా రావాలన్నా కొంచెం చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఆ చెప్పే విధానంలో ఆ ఎనర్జీ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యి, ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు వచ్చే వర్డ్స్ వేరే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనలో స్ట్రెస్ అనేది చేరి, మనలో ఎనర్జీ అనేది ఎప్పుడైతే పోతుందో, మన వర్డ్స్ షుడ్ కండిషన్ అనేటట్లే ఉంటుంది. గమనించండి.
మీరు నిజంగా హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు మీ పిల్లలు ఏ తప్పు చేసినా కూడా ఏమనరు. ఓకే నాన్న, అలా జరిగిందా, పర్వాలేదులే. అదే మీరు స్ట్రెస్ లో ఉన్నారనుకోండి, మీ ఎనర్జీస్ లో ఉన్నాయనుకోండి, అయిపోయింది. ఎందుకు ఇలాగే చేయాలి, కండిషన్ పెడతారు మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి. మరి ఇలా కండిషన్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రెస్ కి, ఎంత మనోవేదనకి గురవుతారు మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. చాలా మంది స్త్రీలలో వాళ్ళ బంధాలు బలహీనం అవుతూ ఉన్నప్పుడు, వాళ్ళ రిలేషన్షిప్స్ సరిగా లేనప్పుడు ఎన్ని రకాలుగా బాధపడతారో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. గిల్ట్, అపరాధ భావం. నేను ఏదో కోప్పడ్డాను, ఏదో చేశాను, అసలు అది అంత తప్పుగా అవుతుందని అనుకోలేదు, అలా చేసి ఉండకూడదు, నేను కొంచెం పట్టించుకోవాల్సింది, నేను కొంచెం నెమ్మదిగా చెప్పాల్సింది, నేను నన్ను కొంచెం కేర్గా చూసుకోవాల్సింది, నేను చాలా శ్రద్ధ పెట్టలేదు అన్న అపరాధ భావం ఒకటి కోల్పోయిన తర్వాత తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్. అయ్యో, నేను ఈ తప్పు చేశాను అనని. రీసెంటిమెంట్స్, అస్సలు దయ అంటూ ఏం ఉండదు ఇక. ఆటోమేటిక్ గా ద్వేషం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అసలు వాళ్ళకి అంత స్ట్రెస్ రావడం వల్ల ఇక ఆ విషయాన్ని ఇంకా ఒక్క నిమిషం కూడా భరించలేని స్థితిలోకి వచ్చేస్తారు. అలాగే యాంగర్, కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది ఇతరులు చేసిన పనుల వల్ల కావచ్చు, లేదా తన పైన తనకే కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా విచిత్రం. చెప్పుకోవాలంటే మహిళలు అయితే చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అస్సలు ఇతరుల మీద కాదు మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి స్త్రీ పాపము చెప్పుకోవద్దు, తనకు తెలుసో తెలీదో కానీ తన మీద తానే ద్వేషం పెంచుకుంటది మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఎదుటి వాళ్ళని ఏం అనకుండా, ఒక్కొక్కసారి వారిని ఏం అనలేకుండా పాపం తన మీద తానే ద్వేషం పెంచుకుంటుంది. అసలు అసలు నాకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నా మీద నాకే కోపం వస్తుంది, అసలు ఇది ఎలా జరిగింది అని. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎస్. వాళ్ళ మీద వాళ్ళకే కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు అనలేరు వేరే వారిని. అంటే పడతారో పడరో అనే విషయం పక్కన పెట్టండి, అందరి బాధ్యతలు వీళ్ళే నెత్తి మీద వేసుకొని చేసేసి హడావుడి వేసేసి స్ట్రెస్ కి గురయ్యి అసలు ఇదంతా నా వల్లే అని చెప్పేసి వాళ్ళని వాళ్ళే కోపగించుకుంటూ ఉంటారు. ఇది కాదు ఆ స్ట్రెస్ తీసుకురావడానికి, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని పడేయడానికి, వాళ్ళ యొక్క ఎనర్జీ సిస్టమ్ డౌన్ అవ్వడానికి ఈ రీజన్ సరిపోవా మై డియర్ ఫ్రెండ్స్. హేటెడ్, ఇక అసహ్యం వేస్తుంది వాళ్ళ మీద వాళ్ళకు, ఆ పనులలో భాగస్వాములైన వాళ్ళ మీద. ఏంటిదంతా ఒక రకమైన అసహ్య భావంతో కలిగి ఉంటారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, బయటికి ఓపెన్ కాకుండా లోపలనే మనసులో మానసికంగా ఇలాంటి భావనలు, ఇలాంటి ఎమోషన్స్ మీలో కలిగినప్పుడు మీ ఎనర్జీ సిస్టమ్ డ్యామేజ్ కాకుండా, మీ ఎనర్జీ సిస్టమ్ అనేది లో అవ్వకుండా ఎలా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్, చెప్పండి. ఇలాంటివి ఉంటే ఎనర్జీ పెరుగుతుందా, తగ్గుతుందా? ఆటోమేటిక్ గా మీ ఎనర్జీస్ తగ్గిపోతాయి. దీని వలన ఈ గిల్టీ, ఈ యాంగర్, ఈ కోపము, ఈ ద్వేషము ఇలాంటివి పెరిగిపోవడం వల్ల అది మీ మీద మీరే తీసుకోవడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా దానిని అప్పుడప్పుడు ప్రదర్శిస్తారు. ఇక బ్లస్ట్ అయిపోతారు, ఇక అంతే బరెస్ట్ అయిపోతారు. ఒక బాంబు పేలినట్టు ఓపికతో ఉండి 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 ఒకనొక టైంలో ఆ సహనం అనేది క్రాస్ అయిపోతారు. ఇక అయిపోయి వేరే వాళ్ళ మీద విరుచుకు పడతారు, లేదా వారిని వారే సమూలంగా నాశనం చేసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. మహిళలు చాలా శక్తివంతులు, కానీ ఎప్పుడైతే మానసికంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారో వాళ్ళు చాలా బలహీనులు అయిపోతారు. అది బంధుత్వాల పట్ల కావచ్చు, అనారోగ్యం పట్ల కావచ్చు, వాళ్ళు చాలా బలహీనం అయిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ ఎనర్జీస్ అనేది బాగా తగ్గిపోతాయి. అలా బంధాల మధ్య కూడా బంధుత్వం అనేది బలహీనపడిపోతుంది.
అప్పటిదాకా లోపల పెట్టుకొని ఒక్కటేసారి బయటకు వచ్చేసరికి ఎవరు తట్టుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్? మరి ఇలా మీ ఎనర్జీని మొత్తం పూర్తిగా పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి కోపము, ద్వేషము, అపరాధ భావము, అసహ్యం అనేటివి లేకుండా ఏం చేయాలి అంటే సెల్ఫ్ లవ్ కలిగి ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ సెల్ఫ్ లవ్ అంటే ఏంటో తెలుసా మీకు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోతే మీ చుట్టూ ఉన్న వారిని ఎలా ప్రేమిస్తారు మై డియర్ ఫ్రెండ్స్? కానీ పాపం ప్రతి స్త్రీలో ఉన్న ఒక చిన్న గిల్టీ, నిజం చెప్పాలి అంటే తన భర్త కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసమే ఆలోచిస్తుంది తప్ప తన గురించి తాను ఎక్కువగా ఆలోచించదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఇంత స్ట్రెస్ తో ఫీల్ అవుతుంది. తన మాట ఎవ్వరు వినట్లేదు, తను చెప్పింది ఎవరు పట్టించుకోవడం లేదు, తనని ఎవరు గౌరవించడం లేదు అని. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు సెల్ఫ్ లవ్ ను కలిగి ఉంటారో, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో, అప్పుడు నిజంగా మీలో ఎనర్జీస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. నాకు నచ్చిన ఈ సెల్ఫ్ లవ్ మీద ఒక విషయం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అదే ఒక అమ్మాయి తనను తాను మలుచుకుంటున్న శిల్పం. నిజంగా ఆ శిల్పాన్ని ఎప్పుడు చూసినా, సగం మలుచుకున్న ఆ శిల్పాన్ని చూస్తూ ఉంటే ఒక ఉల్లితో తనను తాను అందంగా చెక్కుకుంటూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. నిజమే కదా? మనల్ని మనం ప్రేమించాలి ఫస్ట్. మనల్ని మనం గుర్తించాలి. మన పైన మనకు నమ్మకం ఉండాలి. మనం ఏదైనా సాధిస్తామనే నమ్మకం మనలో ఉండాలి. మన పట్ల మనం ప్రేమని నింపుకున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఆ ప్రేమ అనేది మనలో పెరిగి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీదకి ఆ ప్రేమ అనేది ఫోకస్ అవుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మనం ఇతరుల్ని కూడా ప్రేమించగలుగుతాం. ఎప్పుడైనా గమనించారా? అసలు నేను ఎలా ఉన్నాను? నా ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఎలా తయారవుతున్నాను? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది ఎప్పుడైనా గమనించుకున్నారా? లేదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి స్త్రీ తన కోసం కంటే తన వారి కోసమే ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తుంది. వారికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అసలు వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ పట్ల కావచ్చు, హెల్త్ పట్ల కావచ్చు, అస్సలు పట్టించుకోకుండా, అసలు సెల్ఫ్ లవ్ లేదండి చాలా వరకు చెప్పాలంటే లేడీస్ లో. నేను గమనించిన స్త్రీలలో చాలా మందిలో లేదు. సెల్ఫ్ లవ్ అనేది లేదు వాళ్ళలో. అస్తమానం నా కొడుకు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, నా అక్క చెల్లెలు బాగుండాలి, నా అన్నదమ్ములు బాగుండాలి. వీలైతే వాళ్ళకు పనులు చేసి పెట్టాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు నన్ను 100% ఈమె సూపరు, ఈమె చాలా గ్రేటు అని ఒక కిరీటం పెట్టించుకోవాలని తపన పడుతూ ఉంటాం. కానీ నేను ఎలా ఉన్నాను? నేను హెల్దీగా ఉన్నానా? హ్యాపీగా ఉన్నానా? నాలో ఉన్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మరి నేను నా ఎయిమ్ ఏంటి? నా డ్రీమ్ ఏంటి? అస్సలు ఆ విషయాల పైన అవగాహన లేదండి. ఇప్పటికైనా చాలా మంది స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయం, ముందుగా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకొని వాళ్ళ డిజైర్స్ ఏంటి, కోరికలు ఏంటి, వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు వాళ్ళ జీవితంలో. మీ ఫ్యామిలీని చూసుకోండి. మీ ఫ్యామిలీని చాలా ప్రేమగా చూసుకోండి. అలాగే అందులో ఇంకొక మెంబర్ కూడా ఉన్నారు, అది మీరే అని గుర్తించండి. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల మన లోపల ఎనర్జీస్ అనేటివి పెరుగుతాయి. సెల్ఫ్ లవ్ తగ్గడం వల్లనే ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సెల్ఫ్ లవ్ తగ్గడం వల్లనే వాళ్ళ ఎనర్జీస్ అనేటివి తగ్గిపోయి అనేక రోగాల బారిన పడుతున్నారు. గమనించండి. మీకు ఎప్పుడైతే మీ మీద కోపము, అసహ్యము, గిల్టీ అనే ఫీలింగ్స్ వస్తున్నాయో మీలో సెల్ఫ్ లవ్ తగ్గింది అని గమనించండి. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీ పైన దాడి చేస్తున్నాయంటే మీ పైన మీకు ప్రేమ లేదని గుర్తించండి. ఒక స్త్రీ ఎలా ఉండాలో తెలుసా? సార్ నెక్స్ట్ స్లైడ్. ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటే కైండ్ ఎట్ హార్ట్, కరేజ్ ఆఫ్ వారియర్.
హృదయంలో ప్రేమతో నిండిపోవాలి. అందరి పట్ల, మన ఇంటి వారి పట్ల, బయట వారి పట్ల, మన పట్ల మనకి సెల్ఫ్ ప్రేమతో నిండి ఉండాలి. హృదయం అంత ప్రేమతో నిండి ఉండాలి. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం బయట ఒక వారియర్ లాగా కనిపించాలి. కానీ వీరవంతలాగా బయట ఉంటున్నారా? లేదు. మనం సమాజంలో చాలా ప్రేమను చూపిస్తున్నట్లు, అందరికి సేవ చేస్తున్నట్లు, అందరి మన్నన పొందడం కోసము మనము బయటనేమో అందరి పైన దయ, ప్రేమ ఉన్నట్లు చేస్తూ, చివరాఖరికి మనం అలసిపోయి, బాధపడి, ఎన్ని పనులు చేసినా మనల్ని గుర్తించలేదని, మనల్ని ఎవరు పట్టించుకోలేదని, మనం చేసిన పనికి అసలు అక్కడ గుర్తింపే లేదని, వాళ్ళు మనల్ని తక్కువగా చూశారని, మనం ఇంత కష్టపడితే కూడా దాన్ని గుర్తించలేదని బాధపడి, మన లోపల మనమే మనల్ని ద్వేషించుకుంటాం. అవసరమా నాకు? నేను ఎందుకెళ్ళాను? అసలు ఏం చేశాను? నేను ఇంత చేస్తే వాళ్ళు ఇలా చేశారు. బయటనేమో చాలా ప్రేమగా ఉంటాము. లోపలికొచ్చి మన మీద మనం అంతర్యుద్ధం చేస్తూ ఉంటాం. మన లోపల మనం సంఘర్షణ చేసుకుంటూ ఉంటాం. ఎంత రివర్స్ గేర్ లో మనం ఉన్నాం చూసారా మై డియర్ ఫ్రెండ్స్? బయటనేమో చాలా ప్రేమగా ఉండి, లోపల మనతో పాటు మనమే యుద్ధం చేసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే శత్రువు ఎక్కడో లేడు. మన ఆలోచనలతో, మన ఎమోషన్స్ తో మనం మన లోపలనే ఒక శత్రువుని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పటికైనా గమనించండి, గుర్తించండి. మీ హృదయంలో ప్రేమతో నింపుకోండి. అందరితో ప్రేమగా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమగా చూసుకోండి. బయట మాత్రం ఒక వీర వనితలా ధైర్యంగా, సాహసంగా ఉండండి. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు ఎందుకు బానిసలాగా చేసుకోవడం? ఎవరి కోసమో మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించుకోవడం? నీ వారికి నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అంత ప్రేమను అందించు. మీ హృదయంలో మీరు ప్రేమను పెట్టుకోండి. మీ పట్ల మీరు ప్రేమను ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోండి. ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం మై డియర్ ఫ్రెండ్స్ ఇది. మీ హృదయంలో ప్రేమతో నింపుకొని, బయటకు మాత్రము అస్సలు ఈమె సున్నితం కాదు, ఈమె ఒక వారియర్ లాగా ఉంటుంది అనేటట్లు ఉండండి. బయటకు ఒక మహిళ కరేజ్ ఆఫ్ వారియర్ లాగానే ఉండాలి. ఆమెను చూస్తేనే అబ్బా ఈమె చాలా గ్రేట్ ఉమెన్, ఏ విషయంలో కూడా అసలు తగ్గదు, షీ గ్రేట్ అనేలాగా ఉండండి. మనం 100% ఎవరికో నచ్చాలి అని అనుకోవడము కరెక్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ మనం నచ్చాలి, అందరూ మనల్ని మెచ్చాలి, అందరినీ నేను నాలోకి ఆహ్వానిస్తాను, నా విషయాలలోకి నేను ఆహ్వానిస్తాము అనుకుంటే అది చాలా తప్పు. మీరు మీ చుట్టూ కొన్ని బౌండరీస్ ఏర్పరచుకోండి. ఫిజికల్ గా, భౌతికంగా నేను ఇలా ఉండాలి, నేను ఇంతవరకే పనిచేస్తాను, ఇది నా బౌండరీ, ఇంతకంటే ఎక్కువగా రిస్క్ తీసుకోలేను, నా శరీరానికి ఈ మాత్రం పని చేయడమే వల్ల నేను ఓకే హ్యాపీగా హెల్దీగా ఉంటాను, ఇంతకంటే ఓవర్కమ్ నేను వర్క్ చేస్తే నా హెల్త్ అనేది పాడవుతుంది. సో ఫిజికల్ గా నేను ఇంతవరకు బౌండరీస్ గీసుకోవాలి, ఇది నా బౌండరీ, ఇందులోకి ఎవరు రావద్దు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎమోషనల్ గా మీ ఆలోచనల పరంగా కావచ్చు, మీ భావాల పరంగా కావచ్చు, కొన్ని పరిధులు గీసుకోండి. ఇది నా నా బౌండరీ ఏరియా, దీనిని ఎవరు దాటి నేను లోపలికి రానియను, ఈ టైం వరకే నేను పని చేస్తాను, ఇంతకంటే ఎక్కువ టైం నేను పని చేయను, ఇంతవరకు నేను సంపాదిస్తాను. అంటే ఐ మీన్ సంపాదన అంటే ఫినాన్షియల్ గా నేను ఇంతవరకు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, నాకు ఫినాన్షియల్ లో ఇంతవరకు అవసరం, ఇంతకంటే ఎక్కువ చేస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఫినాన్షియల్ గా నా బౌండరీ ఇది. మెటీరియల్ పరంగా ఇగో ఇంతవరకు ఈ వస్తువులను తీసుకుంటాను, ఇవి నాకు అవసరం, నాకు ఏవి ఇంపార్టెంట్ అంతవరకే నేను ఇంతవరకు తీసుకుంటాను. ఇంటెలెక్చువల్ జ్ఞానపరంగా నేను ఎంత నేను ఆ జ్ఞానాన్ని ఎలా నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి పొందాలి, ఏం చేస్తే నాకు ఆ ఇంటెలెక్చువల్ వస్తుంది,
ఈ బౌండరీ ఏరియా వరకు నేను అది తీసుకొచ్చుకుంటాను. మీకు మీరు కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోండి. అది భౌతికంగా, మెంటల్ గా, కాలం పరంగా, ఆర్థికంగా, వస్తుపరంగా, జ్ఞానపరంగా మీరు కొన్ని బౌండరీస్ గీసుకొని అందులోకి ఎవరిని రానియకండి. అది మీరు ఒక హద్దుగా రక్షణ రేఖ లాగా పెట్టుకోండి. లక్ష్మణ రేఖ అంటారు కదా, గీత గీసి దీని నుంచి దాటద్దు అని, అలా పెట్టుకోండి. ఎందుకంటే మీ లైఫ్, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మై డియర్ ఫ్రెండ్. అందులోకి వేరే ఎవరిని కూడా ఎంట్రీ చేయొద్దు. అది మీ కన్న బిడ్డైనా సరే, ఎంత ముఖ్యమైన వాళ్ళైనా సరే. ఇది గుర్తించుకోండి. ఎందుకంటే మీ లైఫ్ మీదే. ఇక్కడ అందరిని ప్రేమించండి, అందరిని బాగా చూసుకోండి. కానీ మీకోసం మీరు కొన్నింటిని ఆచరించండి. అప్పుడు మీరు ఈ ఎనర్జీస్ అనేటివి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ గమనించినట్లయితే ఒక మేల్ ఎనర్జీ, ఒక ఫీమేల్ ఎనర్జీ మనకు రెండు కనిపిస్తున్నాయి. విశ్వంలో మేల్ ఎనర్జీ ఉంటుంది, ఫీమేల్ ఎనర్జీ ఉంటుంది. విశ్వంలో ఏదైతే ఉంటుందో మన లోపల కూడా అదే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. దీనినే అర్ధనారీశ్వర తత్వము అని అంటారు. ప్రతి మనిషిలో ఫీమేల్ ఎనర్జీ 50%, మేల్ ఎనర్జీ 50% ఉంటుంది. ఈ రెండు ఎనర్జీల సమ్మేళనమే 100% ఎనర్జీ. ప్రతి వ్యక్తిలో, అది ఆడవారైతే ఆడవారిలో ఫీమేల్ ఎనర్జీ 50, మేల్ ఎనర్జీ 50 ఉంటుంది. మగవారిలో అయితే మేల్ ఎనర్జీ 50, ఫీమేల్ ఎనర్జీ 50 ఉంటుంది. మరి ఆడవారి ఎనర్జీ ప్రేమకి సంకేతం అయితే మగవాళ్ళ ఎనర్జీ ధైర్యానికి సంకేతం. ఇవి రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అప్పుడే మనం ఎనర్జీ అనేది 100% కలిగి ఉంటాం. ఒక స్త్రీలో ఎప్పుడైతే ఫీమేల్ ఎనర్జీ కైండ్ ఆఫ్ హార్ట్ ఉంటుందో, అలాగే కరేజ్ ఆఫ్ వారియర్, ధైర్యంగా కూడా ఆ మేల్ ఎనర్జీని కూడా 50% ఎప్పుడైతే పొందుతుందో అసలు ఆమెకి ఎదురే ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. తను అన్ని చేసుకోగలుగుతుంది, అన్నింట్లో ముందు ఉండగలుగుతుంది. ప్రతి వ్యక్తిలో ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని కలిగి ఉండి ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే చేసుకుంటుందో, మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ బ్యాలెన్స్ ఎప్పుడైతే చేసుకుంటుందో, ఒక ఫీమేల్ గా కైండ్ హార్ట్ గా, ప్రేమగా, అందరితో సౌమ్యంగా, సహనంగా, ఓపికగా అన్ని పనులు చేసుకుంటూ ఎలా ఉంటుందో, అవసరమైన టైంలో మేల్ ఎనర్జీని కూడా వాడి బయట పనులు కూడా చేయగలిగే సత్తా కలిగి ఉంటుంది. చాలా మంది ఈ బ్యాలెన్స్ లేకపోవడం వల్లనే మరి ఆత్మన్యూనతకు, పిరికిగా, భయస్థురాలుగా ఉండిపోతున్నారు. వాళ్ళలో ఉన్న మెయిన్ ఎనర్జీని వాళ్ళు యాక్టివేట్ చేయట్లేదు. ఎప్పుడైతే వాళ్ళు మెయిన్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తారో వాళ్ళు కూడా పురుషులతో సమానంగా వర్క్ చేయగలుగుతారు. మనం గమనించినట్లయితే సక్సెస్ఫుల్ లేడీస్ ని వాళ్ళలో ఖచ్చితంగా ఈ బ్యాలెన్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళలో మేల్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందరి ముంగట ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అన్ని పనులు వాళ్ళతో సమానంగా ఈక్వల్ గా చేయగలుగుతారు. అది కార్ డ్రైవింగ్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, వెహికల్స్ నడపడం కావచ్చు, విమానాలు, రాకెట్స్ నడపడం కూడా కావచ్చు. ఇవన్నీ మేల్ ఎనర్జీకి ఆస్కారం. ప్రతి పురుషుడిలో ఈ రెండు తత్వాలు ఉంటాయి. అప్పుడు వారు ఏం చేస్తారు? స్త్రీకి సహకరిస్తారు, ప్రేమను పంచుతారు, ఇంటి పనుల్లో సహకరిస్తారు. చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మగవాళ్ళలో ఎప్పుడైతే ఫీమేల్ ఎనర్జీ అనేది కనెక్టివిటీ అవుతుందో, పెరుగుతూ ఉంటుందో, వాళ్ళు ఆడవాళ్ళతో మంచి స్నేహంగా నవ్వుతూ అన్ని పనులలో కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈ పని మేలే చేయాలి, ఈ పని ఫీమేలే చేయాలని రూల్ ఏమైనా ఉందా? అవన్నీ మనం పట్టుకున్న సిద్ధాంతాలు. ఆడవాళ్ళు వంట చేయాలి, మగవాళ్ళు బయటికి వెళ్ళి పోషించాలి. ఇప్పటి కాలంలో ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి పోషిస్తున్నారు. కానీ మగవాళ్ళు అంత ప్రేమగా, అంత ఆప్యాయతగా ఇంటి పనుల్లో సహకరిస్తున్నారా? ఎవరైతే జ్ఞానులు
ఎవరైతే వాళ్ళ లోపల ఈ విషయాలను తెలుసుకొని వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ గురించి తెలుసుకొని వాళ్ళ లోపల ఫీమేల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వారు ఎవరైనా సరే స్త్రీలకు సహాయం చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. స్త్రీలకు అన్ని పనులలో, ఇంటి పనులలో, ఆఫీస్ పనులలో ప్రతి ఒక్కరికి అసలు వాళ్ళు అన్యదా భావించరు. ఒక రెండు జీవులు లాగానే అనుకుంటారు. తోటి మనిషి, నా సోల్మేట్ అనుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. అందరం ఆత్మస్వరూపులమే. ఈ సోల్మేట్స్ ఎనర్జీలలో ఫీమేల్ మేల్ ఎనర్జీ అనేది 50-50% ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆడ మగ అనే ఏమి ఉండదు. మనం సహాయం చేయాలి. ఫీమేల్ ఎనర్జీ మేల్ ఎనర్జీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ కొంతమంది స్త్రీలలో మేల్ ఎనర్జీ ఎక్కువై ఫీమేల్ ఎనర్జీ తక్కువ అవడం వల్ల వాళ్ళలో ప్రేమ అనేది పోయి కఠినత్వం అనేది మారుతూ ఉంటుంది. కొంతమంది మగవాళ్ళల్లో ఫీమేల్ ఎనర్జీ ఎక్కువై మేల్ ఎనర్జీ తక్కువ ఉండడం వల్ల వారు అసలు ప్రేమగా ఉండి ప్రతిదాన్ని క్షమిస్తూ భరిస్తూ బాధపడుతూనే ఉంటారు. వీలైతే తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళ కోసం త్యాగాలు చేస్తూ ఉంటారు పాపం. సో ప్రతి ఒక్కరు వారిలో ఫీమేల్ ఎనర్జీ 50%, మేల్ ఎనర్జీ 50% బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఎనర్జీని అనేది బ్యాలెన్స్ చేసుకొని పెంచుకోగలుగుతారు. సో మీలో ఫీమేల్ ఎనర్జీ ఎంత ఉంది, మేల్ ఎనర్జీ ఎంత ఉంది గమనించండి. అవసరమైన సమయంలో మేల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవాలి. ఫీమేల్ ఎనర్జీ వాళ్ళకి ఎలాగూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫీమేల్ ఎనర్జీ 50%, మేల్ ఎనర్జీ 50% ఎప్పుడైతే ఉండి బ్యాలెన్స్డ్ గా ఉంటాయో అప్పుడు మనం 100% ఎనర్జీని పొందుతామన్నమాట. మరి ఇక్కడ చూడండి, ప్రతి మహిళలో కైండ్ అండ్ కరేజ్, దయ మరియు ధైర్యం రెండూ ఉండాలి. ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. వాయిస్ అవుట్ యువర్ ట్రూత్, ఏ విషయానైనా నిజంగా నిర్భయంగా చెప్పగలగాలి. స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసం మీరు నిలబడగలగాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరో వచ్చి మీకు నేనున్నా, మై హూనా, నువ్వు చెయ్యు అనేటట్టు అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీ వైపు మీరే నిలబడగలగాలి. మీకోసం మీరే పోరాడాలి. రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి గొడవలు వచ్చినా మీరు సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి. ప్రతి మహిళలో ఇలాంటివి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ మహిళ యొక్క విజయానికి ఎవరు అడ్డపడలేరు. వాళ్ళ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ప్రతి స్త్రీ ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ స్త్రీని కనుక గమనిస్తే తల పట్టుకొని కూర్చుంది. ఎప్పుడు ఇలా చేస్తాం మనం? ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు. మరి ప్రాబ్లం వస్తే అయ్యో ఇది నా కర్మ, నాకే వచ్చింది ఈ ప్రాబ్లం, నేను ఈ ప్రాబ్లం నుంచని ఏం చేయాలి అని బాధపడుకుంటూ ఉంటామా? ప్రాబ్లం వచ్చినప్పుడు రెండు చాయిస్లు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్. ఒకటి, నేను ఇలాగే బాధపడతాను, ఇది నా కర్మ, ఇంకా నేను ఏం చేయలేను, నా జీవితం ఇంతే అని బాధపడుకుంటూ కూర్చోడం. లేదు, నేను నా ఎనర్జీస్ ని పెంచుకుంటాను, నేను ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవుతాను అని అనుకోవడం రెండో చాయిస్. మరి మీరు ఏ చాయిస్ తీసుకుంటారు? చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. నేను స్ట్రెస్ కి గురవుతాను అని అనుకుంటారా? లేదు, నేను ఓవర్కమ్ అవుతా అని అనుకుంటారా? ఏమనుకుంటారు? చాయిస్ ఈజ్ యువర్స్. ఓవర్కమ్ చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ మై డియర్స్, మనము ఏ ప్రాబ్లం వచ్చినా సరే ముందు దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనుకోవాలి. దానిని ఎలా నేను ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి. అదే మీకు సగం ఎనర్జీని ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ ఓవర్కమ్ చేయాలంటే చేయడం పాసిబుల్ అవుతుందా? నిజం చెప్పాలంటే స్ట్రెస్ అనేది
చాలా మందిలో వస్తూ ఉంటుంది, అసలు ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు నిజంగా స్ట్రెస్ కి గురవుతున్నారా లేదా అనే విషయం కూడా తెలియదు. ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓహో! నేను స్ట్రెస్ కి గురైనట్టున్నా. అసలు ఈ స్ట్రెస్ నాకెందుకు వచ్చింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఐ యామ్ నాట్ టేకింగ్ స్ట్రెస్. అసలు నేను ఒత్తిడి అసలు కొంతమంది ఉంటారు చాలా బాధపడుకుంటూ, ఎందుకింత ఎక్సైట్ అవుతున్నా? ఎందుకింత స్ట్రెస్ కి గురవుతున్నావు? ఆ! కొంచెం కూల్ గా ఉండు అనంటే, అసలు నేనెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నా? ఎందుకో స్ట్రెస్ గా అనిపిస్తుంది నాకు. ఆ ప్రాబ్లమ్ ఏంటో కూడా తెలీదు వాళ్ళకి. బట్ వాళ్ళు స్ట్రెస్ కి గురైపోతారు. ఆ స్ట్రెస్ అనేది వాళ్ళకు అడిక్షన్ అయిపోతుంది అంతే ఇగ. ఎలా అవుతుంది అనంటే వాళ్ళు కూడా చెప్పలేరు. ఒక అటునుంచి ఒక వ్యక్తిని చూసినప్పుడు కానీ, నచ్చని వ్యక్తినో, లేకపోతే ఓ పై అధికారినో, లేకపోతే ఏదైనా భయంకరమైన జీవినో ఏది చూసినా సరే ఆటోమేటిక్‌గా వాళ్ళు స్ట్రెస్‌కి గురైపోతూనే ఉంటారు. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళి, అలాంటి విషయాలు వాళ్ళ కళ్ళ ముందుకి కనిపించినా చాలు, వాళ్ళు ఆటోమేటిక్‌గా స్ట్రెస్‌కి గురవుతారు. నిజంగా చెప్పాలంటే అక్కడ పులి ఉండదు, సింహం ఉండదు. బట్ ఒక సింహము అరాచకంగా ఒక మనిషిని తిన్నది అనే విషయం గుర్తొస్తే చాలు, ఇక్కడ వీళ్ళు స్ట్రెస్‌కి గురవుతూనే ఉంటారు. ఈ మధ్య పేపర్‌లలో 30 ఏండ్ల వ్యక్తులకి గుండెపోటొస్తుంది. 30 ఏళ్ల వ్యక్తులకి బీపీలు పెరిగిపోతున్నాయి. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. చాలా మంది హార్ట్ అటాక్ వస్తుందన్న మెసేజ్‌లు చూసి చాలా మంది ఎంత స్ట్రెస్‌కి గురయ్యారంటే, మాకు కూడా వస్తుందేమో! 30లో పడ్డాం గదా! ఈ కాలంలో చాలా మందికి స్ట్రెస్‌కి గురయ్యి హార్ట్ అటాక్ వచ్చేస్తున్నాయి. ఆ వాల్స్ అనేటివి క్లోజ్ అవుతున్నాయి. నెగెటివ్ ఎనర్జీస్ తొందరగా స్ప్రెడ్ అయితాయి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు స్ట్రెస్‌కి గురవుతూ ఉంటారు. మీకు ఈ విషయంలో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ స్ట్రెస్ కూడా మన ఎనర్జీని లాగేస్తూ ఉంటుంది. ఇది సైంటిఫిక్‌గా చెప్పాలి అనంటే, ఉదాహరణకి మనం అప్పటికే అలసిపోయాము. చేత కావట్లేదు. కాళ్ళన్నీ నొప్పులు పెడుతున్నాయి. వచ్చి ఇంట్లో ఇట్లా కూర్చున్నాం. అబ్బా! ఇక పర్వాలేదుగా రెస్ట్ తీసుకుందాము అనని. అప్పుడు సడెన్‌గా ఒక భూకంపం వచ్చిందనుకోండి. మీరేం చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్? నాకు ఓపిక లేదు. నేను నడవలేను. నేను ఒక్క అడుగు గూడా వేయలేను అని అలాగే ఉంటారా? ఇంట్లో చాలా విలువైన వస్తువులున్నాయి. వీటన్నిటిని సర్దుకొని పోతాం అని అనుకుంటారా? లేదు మై డియర్ ఫ్రెండ్స్. అమ్మో! భూకంపం వచ్చేస్తుంది. ఈ స్లాబ్ ఎక్కడ నా మీద పడతదో, నా ప్రాణాలు ఎక్కడ పోతాయన్న టెన్షన్ తోటి అసలు ఉన్న విషయము మీకు ఓపిక లేదనే విషయాన్ని కూడా మర్చిపోయి పరిగెత్తుతారు బయటికి. మరి ఆ ఎనర్జీ ఎలా వచ్చింది మీకు? మీ బ్రెయిన్ మీ బాడీని నడిపిస్తూ ఉంది. మీ బ్రెయిన్‌లో ఉన్న ఎనర్జీ అంతా మీ అవయవాలకు పని చేయడానికి ఉపయోగిస్తా ఉంటుంది ఆ ఎనర్జీ అనేది. గుండె నువ్వు ఈ పని చేయి, ఊపిరితిత్తులు నువ్వు ఈ పని చేయి అని మనం ఏమైనా చెప్తామా? ఆటోమేటిక్‌గా అవి రన్ అవుతూ ఉంటాయి. ఆ జీవక్రియలు జరగడానికి కూడా ఎనర్జీ కావాలి. మీ బ్రెయిన్‌లో ఉన్న ఆ ఎనర్జీని, మీ సెంటర్ పాయింట్‌లలో ఉన్న ఎనర్జీని ప్రతి అవయవానికి పంపించడం వల్ల అవి హాయిగా పని చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒకేసారి ఎత్తుకేకొచ్చి మీరు బయటికి పరిగెత్తేటప్పటికి మీరెంత నీరసంగున్నా, ఆ ఎనర్జీ అన్ని అవయవాలకు ఉపయోగపడే ఆ ఎనర్జీని మీ కాళ్ళల్లో, చేతులలోకి ఇచ్చేస్తుంది. అంతే, మీరు ఇమ్మీడియేట్‌గా పరిగెత్తుతారు బయటికి. కాసేపటికి అంతా సర్దుకున్నాక మళ్ళీ మీరు ఇంటికొచ్చాక అప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ ఆ ఎనర్జీ అనేది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ వైపుకి మల్లుతుంది. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్, స్ట్రెస్‌కి కూడా ఎనర్జీ అవసరమా కాదా? మీరు స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు అంటే మీ ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది అని గుర్తించండి. మరి ఈ స్ట్రెస్ వల్ల మన ఎనర్జీ ఇంతగా లాస్ అవుతుంది అంటే మరి మనం ఏం చేయాలి? ఈ స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేస్తూ మన ఎనర్జీస్‌ని పెంచుకోవాలి అనంటే, మనం వేటిపైన దృష్టి పెట్టాలి? ఏ విషయాలను తెలుసుకుంటే మనకి ఈ ఎనర్జీ గురించి తెలుస్తుంది. తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎనర్జీ సెంటర్స్. హీల్ అండ్ బ్యాలెన్స్ ఎనర్జీ సెంటర్స్. మరి మన ఎనర్జీ సెంటర్స్‌ని ఎలా మనం హీల్ చేసుకోవాలి?
మన ఎనర్జీ సెంటర్స్ లో ఎనర్జీని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయాలపైన మనకు అవగాహన ఉండాలి. మీకు తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఈ ఫిజికల్ బాడీ, ఈ భౌతిక శరీరం కాకుండా లోపల ఎనర్జీ బాడీ, ఎమోషన్ బాడీ, ఇంటెలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ అని ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనకి కనిపిస్తున్నది ఎనర్జెటిక్ బాడీ. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఎనర్జీ బాడీలో ఆ బ్లూ కలర్ లో ఉన్నదంతా ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. ఆ పైన ఉన్న బ్లూ కలర్ వే నుంచి ఎనర్జీ అనేది విశ్వంలో నుంచి మన శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. అవి మన ఎనర్జీని, ఆ ఎనర్జీ బాడీ అంతా నింపుతూ ఉన్నాయి. కానీ చూడండి, మన చుట్టూ కొన్ని తిరుగుతున్నట్లున్నాయి. అవన్నీ మీ ఎనర్జీని లోపలికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. అక్కడక్కడ రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ ఎనర్జీ బ్లాకేజెస్. అక్కడ మీ ఎనర్జీ ఫ్లో అవ్వట్లేదు, కాబట్టి అక్కడ ఎనర్జీ బ్లాకేజెస్ ఏర్పడుతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే ఎనర్జీ బ్లాకేజెస్ ఏర్పడతాయో ఆ ఎనర్జీ బ్లాకేజెస్ వచ్చిన ప్లేస్లలో, ఆ అవయవాలలో మనకి అన్హెల్దీ అనేది ఏర్పడుతుంది. గమనించండి, ఇక్కడ ఆ యొక్క పిక్చర్ లో అతని ఫేస్ దగ్గర, భుజం దగ్గర, లంగ్స్ దగ్గర, ఆ గట్స్ లో రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వట్లేదు. ఆ బ్లూ కలర్ లో ఎనర్జీ ఫ్లో కాకపోతే అక్కడ రెడ్ కలర్ లాగా ఎనర్జీ బ్లాకేజెస్ ఏర్పడింది. అక్కడ ఏమవుతుందంటే ఆ ఎనర్జీ బాడీలో ఎక్కడైతే బ్లాకేజెస్ ఏర్పడాయో అక్కడ ఎనర్జీ అనేది ఉండదు. సో దాని వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. మరి ఈ ఎనర్జీ బ్లాకేజెస్ ఎందుకు వస్తున్నాయి? ఆ ఎనర్జీ ఎందుకు ఫ్లో అవ్వట్లేదు? కేవలం మనము మన యొక్క నెగిటివ్ థాట్స్, మన యొక్క ఆలోచనలు ఆ ఎనర్జీని మన బాడీలోకి పోనివ్వట్లేదు. మరి ఈ ఎనర్జీని, ఈ ఎనర్జీ బ్లాకేజెస్ పోవాలి అనంటే ఎనర్జీ బాడీలో ఉండే ఎనర్జీ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ ఎనర్జీ సిస్టమ్ గురించి చూసినట్లయితే మన ఎనర్జెటిక్ బాడీలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఎనర్జీ పాయింట్స్ చూడండి, 7 చక్రాస్. ఆ 7 చక్రాస్లలో మనం కనుక గమనించినట్లయితే కింది నుంచి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, ఇలా 7 చక్రాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 7 చక్రాల గురించి మనం తెలుసుకుంటే ఇవి ఎనర్జీ పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీ పాయింట్స్ లో ఎనర్జీ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనం వాటికి సంబంధించిన అవయవాలు హెల్దీగా ఉంటాయి. ప్రతి ఎనర్జీ చక్ర కొన్ని అవయవాలతో కనెక్టివిటీ అయి ఉంటుంది. ఆ ఎనర్జీ చక్ర నుంచి తయారైన ఎనర్జీ ఆ అవయవాలకు ఎనర్జీని ఇవ్వడం వల్ల అవి పరిపూర్ణంగా, హెల్దీగా, ఎనర్జెటిక్ గా పనిచేస్తాయి. ఏదైతే ఎనర్జీ చక్రాలలో ఎనర్జీ అనేది సరిగ్గా ఉండదో, ఎనర్జీ బ్లాక్ అవుతుందో దానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి మనం మూలాధార చక్రం గురించి చెప్పుకుందాం, తర్వాత మిగతా చక్రాల గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్ వేరే క్లాస్ లో. ముందుగా మూలాధార చక్రంలో ఒకవేళ గమనించినట్లయితే, మూలాధార చక్రంలో ఎనర్జీస్ బ్లాక్ అయితే ఏం నష్టాలు జరుగుతాయి? మనం ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయో చూద్దాం. భౌతికంగా ఆరోగ్య సమస్యలు ఈ మూలాధార చక్రంలో ఎనర్జీ బ్లాక్ అయితే వచ్చేటివి. బ్యాక్ పెయిన్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్, సయాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాళ్ళల్లో, పాదాలలో నొప్పులు వస్తాయి, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అనేటివి, ఇమ్యూనిటీ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. బరువు పెరగడం, ఒబిసిటీ కావచ్చు, అండర్ వెయిట్, బాగా బలహీనంగా మారడం కావచ్చు. బ్లాడర్లలో ఇష్యూస్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మీ బోన్స్లలో, టీత్లలో, నీల్స్లలో ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక మెంటల్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్టే మెంటల్ హెల్త్ లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? యాంగ్జైటీ వస్తుంది, ఫియర్ఫుల్నెస్, భయపడిపోతూ ఉంటారు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు,
స్టక్ అయిపోతారు, ఇక కదలకుండా ఏం జరుగుతుంది ఏం ఆ ఫీలింగ్ అంతా బీయింగ్ స్టక్ అయిపోతూ ఉంటారు. అండర్ గ్రౌండ్లలో పెట్టినట్టు అయిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. ఫినాన్షియల్ గా కూడా ఇన్సెక్యూర్ ఫీల్ వస్తుంది. లాక్ ఆఫ్ ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. అసలు సర్వైవల్ గిల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి మానసికమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి చక్ర సిస్టంలో ఎనర్జీని ఎలా నింపుకోవాలో తెలుసుకోవాలా అని మీకుందా? ఇదే స్పెషల్ గిఫ్ట్ మై డియర్ ఫ్రెండ్. మరి ఈ గిఫ్ట్ ని మీరు తీసుకోవాలనుకుంటే ముందుగా మనం 14 రోజులు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ లో పాల్గొందాం అనుకుంటున్నాం. మీరు మాతో జర్నీ చేయాలనుకుంటే ఈ ఒక చక్ర సిస్టమ్ గురించే కాదు మై డియర్ ఫ్రెండ్, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీకు మేము ఈ 14 రోజులలో అందిస్తాము. మీరు ఎప్పుడైతే మా ద్వారా కొన్ని ప్రాక్టికల్స్ చేస్తారో మీరు మీ ఎనర్జీ సిస్టమ్ ని పెంచుకుంటూ ఎనర్జెటిక్ గా ఉంటూ మీ హెల్త్ విషయాలలో కావచ్చు, వెల్త్ విషయాలలో కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు, సెల్ఫ్ లవ్ లో కావచ్చు, సోల్ అవేర్నెస్ లో కావచ్చు, చాలా గొప్ప మార్పులు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈ 14 రోజులు మీరు మాతో ఉండాలనుకుంటే నేను చాలా మంది మాస్టర్ దగ్గర, నిజం చెప్పాలంటే చాలా మంది మాస్టర్ దగ్గర నేర్చుకున్న విషయాలు అన్ని ఈ ఎనర్జీ సిస్టమ్స్ గురించి వివరిస్తాను. మాతో మీరు టైప్ అవ్వాలి అనుకుంటే, మాతో ఈ 14 డేస్ కంటిన్యూ అవ్వాలనుకుంటే కింద లింక్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్. అందులో 999 రూపీస్ పెట్టి జాయిన్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 14 డేస్ లో మనం ఏం నేర్చుకుంటామో, ఇక్కడ మొత్తం 4 మిషన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఈరోజు కేవలం హెల్త్ అండ్ రిలేషన్షిప్ లవ్ ఫ్రీక్వెన్సీ గురించి మాత్రమే చెప్పాను. ఇంకా మనము మనీ గురించి, మనీ ఫ్రీక్వెన్సీ ఎలా మనం మనల్ని అట్రాక్ట్ చేయాలి, మన ఆధ్యాత్మికంగా మనల్ని మనం ఏ విధంగా ఉన్నతీకరించుకోవాలి, మన ప్యాషన్ తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందాలి, అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా మనము మన హెల్త్ వెల్త్ ని అట్రాక్ట్ చేయాలి అనే విషయాల పైన మేము ఈ 14 డేస్ వివరించి చెప్తాము. మీలో దాగి ఉన్న ల్యూమినస్ లేడీస్ కోసం మీరు వెలుగుతూ మీ వెలుగులను మీ జీవితంలో ప్రసరిస్తూ మీ ఫ్యామిలీ అందరికీ ఆ ఎనర్జీని ఇస్తూ హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీకోసం మీరు కొంత ఇన్వెస్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. నిజం చెప్పాలి అంటే 999 రూపాయలు పెద్ద మనీ ఏం కాదు. నన్ను నేను డెవలప్ చేసుకోవడం కోసం నా మీద నేను చాలా ఇన్వెస్ట్ చేసుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఇన్వెస్ట్ అనేది అదంత పెద్ద ఎక్కువ ఖర్చు కాదు మై డియర్ ఫ్రెండ్స్, కానీ హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తాం చూడండి, అది చాలా గొప్ప విషయం. ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి అన్హెల్తీ ప్రాబ్లమ్స్ లేకుండా మనల్ని మనమే ఎనర్జెటిక్ గా ఉంచుకుంటూ మన ఫ్యామిలీతో మంచి రిలేషన్ తో, మంచి ప్రేమతో, హ్యాపీగా, ఫినాన్షియల్ గా హెల్దీగా ఉంటే అంతకంటే మించింది ఏముంది మై డియర్ ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే నేను మా మెంటర్స్ ని కలవక ముందుకు నాకు జ్వరం వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్తే జ్వరం వచ్చినప్పుడల్లా 5,000 10,000 అయ్యేటి. కానీ ఎప్పుడైతే నేను నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకొని కొంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, నేను ఒక గ్రేట్ ఉమెన్ లాగా, ఒక ల్యూమినస్ లేడీ లాగా మారాలి, ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. అసలు నిజం చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వేరే వ్యక్తులు పాజిటివ్ అంటే రజిత మేడమే, అసలు ఎంత బి పాజిటివ్ గా ఉంటారు, అది ఏ విషయమైనా సరే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా బి పాజిటివ్ గా తీసుకుంటూ ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు అని. సరిపోదా మై డియర్ ఫ్రెండ్స్? అసలు మనం ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యంగా ఉండాలి వాళ్ళకి.
మనం ఉన్నామంటే అసలు కష్టాలు గుర్తుకు రావద్దు వారికి. అలా ఒక ప్రతి లేడీ ఫ్యామిలీలలో ఒక కరేజ్ ఆఫ్ ఉమెన్ గా ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మన కోసం ఎవరో నిలబడాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మన కోసం మనమే నిలబడాలి. 999 రూపీస్ ఏమీ పెద్దగా ఎక్కువ కాదు నిజం చెప్పాలి అంటే. కానీ ఈ విషయాలు మీరు నేర్చుకొని మీరు ఎనర్జెటిక్ గా ఉంటే మీ లైఫ్ అంతా ఇప్పుడు ఏదైతే స్ట్రెస్ తో ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేసి హెల్దీగా ఉంటూ ఎనర్జెటిక్ గా ఉంటూ హ్యాపీగా మీ జీవితాన్ని మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ మేనిఫెస్టేషన్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు గనుక మా దాంట్లో చేరినట్లయితే నిజంగా మేము మీకు చాలా ఆఫర్స్ ఇస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 14 డేస్ మేము ఏమేమి చెప్తాము అనే విషయాలు కూడా మీకు చెప్తాము. ముందైతే నేను ఇచ్చిన మాట ప్రకారం మనం మన ఎనర్జీస్ బ్లాకేజ్ ని ఏ విధంగా తొలగించుతాం. ఏదైతే గిల్ట్ ఉందో అది ఆ గిల్ట్ అనే ఆలోచన మన బ్రెయిన్ మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇందాక మన ఎమోషనల్ బాడీని గనుక గమనించినట్లయితే అక్కడ ఉన్న ఆలోచనలన్నీ ఆ విశ్వశక్తిని ఆ ఎనర్జీని మన లోపలికి పోనివ్వట్లేదు మై డియర్ ఫ్రెండ్. దాని వల్ల మన ఎనర్జీ పాయింట్స్ లలో బ్లాకేజెస్ అనేది ఏర్పడుతున్నాయి. ముందు మనలో ఉన్న ఆ గిల్ట్ ఆ ఫియర్ పోవడానికి నేను ఈరోజు ఈ ప్రపంచంలోనే శక్తివంతమైన హొపానొపాన ప్రేయర్ అనేది చేద్దాం అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్. ఈ హొపానొపాన అనేది చాలా చక్కటి ప్రేయర్ మై డియర్ ఫ్రెండ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ హొపానొపాన ప్రేయర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. ముందుగా ప్రశాంతంగా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ హొపానొపాన ప్రేయర్ అనేది జీరో లిమిట్ బుక్ లో డాక్టర్ జో విటల్ అనే వ్యక్తి రాసినది. ఇది చాలా శక్తివంతమైన ప్రేయర్. ఈ ప్రేయర్ ద్వారా మనం మన లోపల ఉన్న ఆ గిల్టీని ఆ బాధని మొత్తము పూర్తిగా తీసివేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్, ప్రశాంతంగా 2 కళ్ళు మూసుకోండి. చేతుల్లో చేతులు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ హొపానొపాన ప్రేయర్ అనేది ఒక గ్రాటిట్యూడ్ మై డియర్ ఫ్రెండ్స్. సో నేను చెప్పిన విషయాలను ప్రశాంతంగా హాయిగా రిలాక్స్డ్ గా వింటూ సేమ్ అలాగే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒక ఎమోషన్స్ తో మీ యొక్క హృదయ స్పందనతో ఫీల్ అవుతూ చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా 3 దీర్ఘమైన శ్వాసలను తీసుకుందాం. మొదటి శ్వాస దీర్ఘంగా లోతుగా రిలాక్స్డ్ గా శ్వాసను తీసుకుందాం. అంతే ప్రశాంతంగా ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి. రెండవ శ్వాస ప్రశాంతంగా హాయిగా మరింత లోతుగా శ్వాసను తీసుకుందాం. మీ యొక్క ఊపిరితిత్తులు మొత్తము ఆ శ్వాసతో నిండేలా చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అంతే ప్రశాంతంగా హాయిగా రిలాక్స్డ్ గా ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి. మూడవ శ్వాస మీ పొట్ట భాగమంతా ఆ ఊపిరితో నింపండి. నెమ్మదిగా ఆ శ్వాసను విడిచిపెట్టండి. సో మై డియర్ ఫ్రెండ్, మీరు
మరింత ప్రశాంత స్థితిలోకి మారుతున్నారు. మీరు మరింత ప్రశాంత స్థితిలోకి మారుతున్నారు. మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించండి. ఎప్పుడైతే మన మాటలు మన బ్రెయిన్ వరకు అందుతాయో, మనం ఎమోషనల్ గా వాటితో కనెక్ట్ అవుతామో, అది మన ఎనర్జీ పాయింట్ వరకు చేరుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, మ్యూజిక్ కొంచెం లో పెట్టండి. మ్యూజిక్ కొంచెం లో పెట్టండి. ఇంకొంచెం వాల్యూమ్ తగ్గించండి. ఓకే, థ్యాంక్ యూ. సరిపోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్డ్ గా మీ బాడీని ఎలాంటి ఒత్తిడి లేకుండా కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, 2 కళ్ళు మూసుకోండి. నేను చెప్పేదాకా కళ్ళు తెరవకూడదు. మీరు మీ మనసుతో హార్ట్ఫుల్ గా మీ యొక్క ఎమోషన్ తో కనెక్ట్ అయ్యి ఈ గ్రాటిట్యూడ్ చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, హృదయపూర్వకంగా చెప్పండి. మీ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ యాడ్ చేస్తూ చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రేయర్ మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చి మీ ఎనర్జీ సిస్టమ్ లో ఉన్న ఆ యొక్క బ్లాక్ ని తొలగిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులని గుర్తు తెచ్చుకోండి. ఈ అందమైన శరీరాన్ని మీకు ఇచ్చిన మీ అమ్మగారిని గుర్తు తెచ్చుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చెప్పుకోండి. అమ్మ, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టిన తర్వాత నేను నిన్నే చూశాను. నువ్వు నన్ను ఎంతో అల్లారు ముద్దుగా, ప్రేమతో కంటికి పాపలా చూసుకున్నావు. నువ్వు తిన్నా తినకపోయినా గోరుముద్దలు తినిపించి నన్ను చక్కగా పెంచావు. ఎంతో ప్రేమను నాపై కుమ్మరించావు. అమ్మా, నువ్వు నన్ను చక్కగా చూసుకున్నావు, కానీ నేను నిన్ను సరిగ్గా చూసుకోలేదేమో. నేను నా సంసారం, నా పిల్లలు అని నేను నిన్ను పట్టించుకోలేదేమో. నేను నా మాటల చేత కాని చేతల చేత కాని నిన్ను నేను బాధిస్తే నన్ను క్షమించు అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. మై డియర్ ఫ్రెండ్స్, హృదయపూర్వకంగా చెప్పండి. అమ్మా, ఐఎమ్ సారీ. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అమ్మా. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను చేసిన తప్పులను మన్నించు, నన్ను క్షమించు అమ్మా. నువ్వు చేసిన మేలులకి, నన్ను చూసుకున్న విధానం బట్టి నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. రియల్లీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించే మొదటి వ్యక్తివి నీవే అమ్మా. అమ్మా, ఐ రియల్లీ థ్యాంక్ యూ. అమ్మా, ఐ లవ్ యూ. అమ్మా, ఐ లవ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం ఎవరికైనా చెప్పాలి గ్రాటిట్యూడ్ అంటే రెండవ వ్యక్తి మీ నాన్నగారు. ఆయనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. హృదయపూర్వకంగా చెప్పండి. నాన్న, నన్ను పోషించావు, నా బాధ్యతను తీసుకున్నావు, నేను ఏది అడిగితే అది కొనిచ్చావు.
నాకు నచ్చిన పనిని నచ్చినట్లు చేసి నన్ను సంతోషపరిచావు. నీవు చేసిన పనులన్నిటికీ నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను నాన్న. కానీ నిజంగా నేను నీ పట్ల అంత బాధ్యతతో వ్యవహరించలేదేమో. నువ్వు చేసిన దానిలో కనీసం ఒక 50% కూడా నేను నీకు ఇవ్వలేదేమో. నీ మాటకు విలువివ్వకుండా నిన్ను బాధ పెట్టానేమో. ఆ గిల్ట్ అనేది నా హృదయంలో ఎక్కడో ఓ మూలన బ్లాక్ అయింది. నాన్న, నన్ను క్షమించు. నీ మనసుని నేను ఎప్పుడైనా బాధ పెడితే ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు చేసిన పనులకి, నన్ను చూసిన ప్రేమకి ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. హార్ట్ఫుల్ గా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. మీ లోపల ఎలాంటి పక్షపాతం ఉన్నా, వారు ఎక్కడ ఉన్నా, ఏ పొజిషన్ లో ఉన్నా, ఈ యూనివర్స్ లో వారి పట్ల మీకున్న ఫీలింగ్ చేరుతుంది. అది వారి దాకా చేరుతుంది మై డియర్ ఫ్రెండ్. హృదయపూర్వకంగా చెప్పండి, లవ్ యూ నాన్న, లవ్ యూ సో మచ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సృష్టిలో మనం బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేది మన అమ్మ నాన్న తర్వాత చెప్పుకుంటే చాలా విచిత్రంగా అనిపించే విషయం మన శత్రువు. నిజమే మై డియర్ ఫ్రెండ్స్. మనము మన జీవితంలోకి ఒక శత్రువు వచ్చారు అంటే మిత్రువు కంటే శత్రువునే ఎక్కువసార్లు గుర్తు తెచ్చుకుంటాం. వారు తీసుకొచ్చిన సమస్యలతో మనం మరింత జ్ఞానాన్ని పొందుతాం మై డియర్ ఫ్రెండ్. ఆ సమస్యలతో మనం శత్రువుగా ఫీల్ అయ్యి పదే పదే వారి పట్ల ఒకలాంటి ద్వేషాన్ని మనం ఏర్పరచుకుంటాం. అది మీ అంతర్ శత్రువు కావచ్చు, మీ బాహ్య శత్రువు కావచ్చు. వారి పైన ఉన్న ద్వేషము, కోపము మీ లోపల బ్లాకేజెస్ గా ఏర్పడుతుంది మై డియర్ ఫ్రెండ్. హృదయపూర్వకంగా ఇలా చెప్పండి, నా అంతర్ శత్రువైన బాహ్య శత్రువైన మిమ్మల్ని నేను బాధించి ఉంటే, మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే, తెలుసో తెలియకో నేను మిమ్మల్ని అసహించుకొని చెడుగా మాట్లాడి ఉంటే హృదయపూర్వకంగా నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ఇక నుంచి నేను మీ పట్ల అలాంటి భావంతో ఉండను. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. కాబట్టి మీరు నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మీరు నాపై ద్వేషంతో ఉన్నా, నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ సృష్టించిన అవి నాకు మంచి జ్ఞానాన్ని అందించాయి, మంచి తెలివితేటలు ఇచ్చాయి. ఆ ప్రాబ్లం ని సొల్యూట్ చేయగలిగే కరేజ్ ని, కాన్ఫిడెన్స్ ని ఇచ్చాయి. అందుకు గాను నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. లవ్ యూ మై డియర్ ఎనిమీ, లవ్ యూ సో మచ్. రియల్లీ ఐ లవ్ యూ ఎనిమీ, ఐ లవ్ యూ సో మచ్. నీవు చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎంతో నాలెడ్జ్ పొందాను. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఇది నా కోసం నేను నీ రూపకంగా ఈ భూమి మీదకి తీసుకొచ్చాను. అదంతా నేను అనుకున్నదే, నీ తప్పేమీ లేదు. రియల్లీ నేను నీకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మై డియర్ ఫ్రెండ్,
మీ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, మీ ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు గ్రాటిట్యూడ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్, ఇలా అనుకోండి. నన్ను నేనుగా ఎప్పుడు అంగీకరించలేదు, కానీ నా శరీరం లోపలున్న ప్రతి అవయవం, ప్రతి కణం నా కోసం ఎంతో గొప్పగా పనిచేస్తుంది. ఎంతో శక్తివంతంగా నాకు సహకరిస్తున్నది. ప్రతిరోజు నా జీవక్రియలను చేస్తూ నన్ను శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతూ నాకు ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తున్న నా శరీరానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. రియల్లీ మై బాడీ, నీకు చాలా చాలా థ్యాంక్స్. నేనేం చెప్పకున్నా నీ పనులు నువ్వు చక్కగా నిర్వర్తించుకుంటున్నావు. నా కోసం నువ్వు కష్టపడుతున్నావు. నా శరీరమైన నిన్ను అసలు నేను పట్టించుకోలేదేమో, ఒకానొక సమయంలో సరైన పోషకాహారం ఇవ్వలేదేమో, సరిగ్గా నిన్ను పట్టించుకోకుండా నిన్ను నెగ్లెక్ట్ చేశానేమో. మై డియర్ బాడీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నీ కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు. నువ్వు నా కోసం ఉన్నా కూడా నేను నిన్నెప్పుడు పట్టించుకోలేదు. ఇది నా శరీరమే కదా అని నిన్ను నెగ్లెక్ట్ చేస్తాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నీకు సరైన పోషకాహారం ఇవ్వక, సరి అయిన ఆలోచనలు ఇవ్వక, నెగిటివ్ ఆలోచనలు చేస్తూ, అన్హెల్దీ ఫుడ్ తింటూ, అన్హెల్దీ హ్యాబిట్స్ పాటిస్తూ నిన్ను ఎంతో నరకానికి, స్ట్రెస్ కి గురి చేశాను. రియల్లీ మై మెంటల్ బాడీ, ఫిజికల్ బాడీ, ఎమోషన్ బాడీ, నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ఇక్కడి నుంచి నేను మీ పట్ల బాధ్యత తీసుకుంటాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. మీరు నాకు కావాలి. మీరు మరింత సమృద్ధిగా నాతో ఉండి చక్కగా నాకు సహకరించాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ బాడీ. నన్ను క్షమించండి. మీరు నాకు సహకరిస్తున్న విధానం బట్టి, మీరు నాతో ఉంటే విధానాన్ని బట్టి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు చేస్తున్న సేవలకి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు నుంచి సంపూర్ణంగా నేను మీ బాధ్యతను తీసుకుంటున్నాను. సంపూర్ణంగా నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను. మీ పోషణ పట్ల, మీ ఆలోచనల పట్ల నేను కేర్ తీసుకుంటాను. మిమ్మల్ని ప్రతిరోజు ఎనర్జెటిక్ గా ఉంచుతాను. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నేను మీ పట్ల బాధ్యతాయుతంగా ఉంటాను. నా శరీరంలో ఉన్న ప్రతి కణానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై సారీ. నన్ను క్షమించండి. నేను మీ పట్ల బాధ్యత తీసుకుంటాను. మిమ్మల్ని చక్కగా పోషిస్తాను. హృదయపూర్వకంగా అనుకోండి మై డియర్ ఫ్రెండ్. I am healthy. I am healthy. I am healthy. I am energetic. I am energetic. I am energetic. I can do everything
ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను ఏదైతే కోరుతానో అది ఖచ్చితంగా సాధించుకుంటాను. అది ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తాను. సమస్తము నాలోనే ఉన్నది. సమస్తము నాలోనే ఉన్నది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నా సబ్ కాన్షియస్ మైండ్ నా మాటలను వింటున్నది. నా సబ్ కాన్షియస్ మైండ్ నా మాటలను వింటున్నది. ఏదైతే నేను పదే పదే ఎమోషనల్ గా ఫీల్ అవుతానో అది నా సబ్ కాన్షియస్ మైండ్ అర్థం చేసుకుంటుంది. నా సబ్ కాన్షియస్ మైండ్, ఆ యూనివర్స్ నేను అట్రాక్ట్ చేసింది ఖచ్చితంగా నాకు లభించేలా చేస్తుంది. థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ సబ్ కాన్షియస్ మైండ్. థ్యాంక్ యూ. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా మీ అరచేతులను రబ్ చేస్తూ మీ కళ్ళ మీద పెట్టుకొని ఆ కళ్ళు తెరుస్తూ చేతులనే చూడండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద హోపానోపోనో మెడిటేషన్ ప్రేయర్. ఈ హోపానోపోనో ప్రేయర్ వల్ల మనలో ఉన్న గిల్టులు, ఎనర్జీ బ్లాకేజెస్ అనేటివి పోతూ ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, ఈ 14 days లైవ్ సీజన్ లో కాస్ట్ ఎలా ఉంది అని. డైలీ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయిస్తాము, అది 2000. ఈ 4 మిషన్స్ కి 8000. హొప్పానొప్పన ప్రేయర్ కి 1500. మేనిఫెస్టేషన్ టెక్నిక్ కి 2500. మై డియర్ ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ఏదైతే మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటామో ఆ మేనిఫెస్టేషన్ చేసుకున్న వస్తువు కానీ విషయం పట్ల దాని కాస్ట్ అనేది 1 to 1 చాలా పెరుగుతుంది. నేనైతే పర్సనల్ గా మేనిఫెస్టేషన్ టెక్నిక్ నేర్చుకోవడానికి దాదాపు 5000 ఖర్చు పెట్టాను. హోపానోపోనో ప్రేయర్ కి 2000. అఫర్మేషన్ కి అంటే మైండ్ సెట్ లోనే వచ్చేసింది కాబట్టి 4000. మీ సభాముఖంగా చెప్తున్నాను, నేను 4000 కట్టి జాయిన్ అయ్యాను మైండ్ సెట్ లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ టోటల్ కాస్ట్ అసలే మనకి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్లలో 2500. గెస్ట్ లెక్చరర్ అప్పుడప్పుడు వచ్చి చెప్తూనే ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం కలిపి 18,000 వరకు వచ్చినా కూడా మనం ఈ ఉగాది స్పెషల్ గా 999 ఇస్తున్నాం. ఏది ఏమైనా ఆ 999 అనేది పెద్ద కాస్ట్ ఏం కాదు మీరు అనుకుంటే. ఈ 14 days ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ అనేది ఖచ్చితంగా పాల్గొనండి. మైండ్ సెట్ గురించి, సబ్ కాన్షియస్ మైండ్ గురించి, అట్రాక్ట్ ఏ విధంగా చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, చాలా విషయాల పైన మేము చెప్తాం మై డియర్ ఫ్రెండ్స్ క్లాసులలో. అందులో మేము చెప్పే విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే అసలు ఇన్ని విషయాలు మనము చెప్పలేం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఇన్ని మీకు మేము ఫ్రీగా ఇస్తున్నాం. మొత్తం కలిపి వేరే వేరే మాస్టర్ దగ్గర తీసుకుంటే, మెంటార్ దగ్గర తీసుకుంటే 18,000 వరకు అవుతుంది. కానీ కేవలం 999. ఎందుకు అంటే మా మిషన్ విజన్ కొన్ని లక్షల వరకు మహిళలను డెవలప్ చేయడం, ఎనర్జెటిక్ గా వాళ్ళ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేయడం. అక్కడ ఒక లింక్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్. మీరు ఖచ్చితంగా ఈ 14 days ఛాలెంజ్ లో జాయిన్ అయ్యి మీ జీవితంలో మార్పును తీసుకొచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో మనం డైలీ అఫర్మేషన్ ప్రాక్టీస్ చెప్తాము, మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తాము, విజువలైజేషన్ స్టేజెస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తాము. అలాగే గెస్ట్ లెక్చర్ వస్తూ ఉంటారు. ఈ హొపానొపోనో ప్రేయర్ చేయిస్తాము. ఇంతే కాకుండా మనం ఏదైతే అనుకున్నామో, సాధించాలనుకున్నామో అది విజన్ బోర్డు ఎలా రాసుకోవాలి,
దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనే విషయాలు చెప్తాము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కేవలం 999 రూపీసే. ఒక చీర కాస్ట్ కూడా కాదు మహిళలకి. ఒకటే లాస్ట్ మినిట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ 14 డేస్ నాతో టైప్ అవి ఈ విషయాలపైన అవగాహన పొంది వాళ్ళ జీవితాన్ని మరింత హ్యాపీగా, ఎనర్జెటిక్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ ఛాలెంజ్ తీసుకోండి. ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను. వ్యాధులు వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టడం కంటే 1000 రూపాయలు కట్టి ఇలాంటి సెషన్స్ లో పాల్గొని మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ తీసుకోవడమే కాకుండా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాని యొక్క అనుభవాన్ని తీసుకుంటామో అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇదైతే నేనే ఉదాహరణ. చాలా మందికి తెలుసు, ఇందులో ఉన్న వాళ్ళకి కూడా. నిజం చెప్పాలంటే అసలు స్ట్రెస్ అంటే ఏంటి అని నేనే అడుగుతాను ఇప్పుడు అందరిని. ఎందుకు స్ట్రెస్? దేనికి భయపడతారు? సింహం వచ్చి మన ఎదురుగా నిల్చున్నా కూడా ఓకే సింహమా అయితే ఏంటి అయితే ఏంటి అని మనం అక్కడ ఉండగలగాలి. అది ఏంటి అనేది అక్కడ నిలబడినప్పుడే అది సింహమా ఇంకా వేరేనా అనేది అర్థమవుతుంది. అదిగో సింహం అనేసరికి ఇదిగో పారిపోతే ఇక ఏం లాభం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీలో ఎనర్జీస్ పెరుగుతాయో అది చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా సొల్యూట్ చేసుకోగలుగుతారు, సాల్వ్ చేసుకోగలుగుతారు, ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవుతారు. మీలో ఎప్పుడైతే ఈ ఎనర్జీ లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయో, మీలో స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో చిన్న చిన్న ప్రాబ్లమ్సే మీకు పెద్ద బండలాగా భారంగా మారుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ల్యూమినస్ లేడీస్ వాళ్ళు వెలుగుతూ వాళ్ళ కుటుంబాన్ని వెలిగిస్తూ ఈ ప్రపంచమంతా వెలుతురు నింపుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ సీజన్ మీకు ఏమైనా నేను చెప్పిన విషయాలు మీకు వాల్యుబుల్ గా అనిపించాయా? అనిపిస్తే ఓకే ఎస్ అని చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా ఇది వాల్యుబుల్ మెసేజ్ అయినా మీ జీవితంలో ఏమైనా ఈ విషయాలు ఉపయోగపడతాయి అనుకుంటే ఎస్ అని చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంత వాల్యుబుల్ విషయాలను మీ జీవితంలో మీరు ఆచరించి మీ లైఫ్ ని మరింత ఎనర్జెటిక్ గా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలాంటివి ఉంటాయి మైండ్ సెట్ చేసుకోవడానికి, ఇలాంటివి ఉంటాయి మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ట్యూన్ చేసుకోవడానికి, ఇలాంటి పద్ధతులు ఉంటాయి మన లోపల ఉన్న బ్లాకేజెస్ ని తొలగించుకోవడానికి, మన లోపల ఉన్న ఆ గిల్ట్, ఆ ఫియర్ అనే భావాల్ని ఎలా తొలగించుకుంటాం, ఎనర్జీ సిస్టమ్ ని ఏ విధంగా పెంచుకుంటాము, ఆ బ్లాకేజెస్ ని ఎలా తొలగించుకుంటాము, ఎనర్జీస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎక్కడ మార్చుకోవాలి అనే విషయాలు మనకు ఈజీగా తెలుస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేయండి. ఈ స్ట్రెస్ తో బాధపడి వాళ్ళ జీవితాలను నాశనం చేయకుండా వాళ్ళకు ఒక మార్గాన్ని తెలియపరచండి. జీవితం చాలా గొప్ప వరం, బ్రతికి సాధించాలి మై డియర్ ఫ్రెండ్. అనుకున్నది నెరవేరినప్పుడు ఆ ఆనందానికి హద్దులే ఉండవు. అది ఎంత పెద్ద కాస్ట్ కూడా అనిపించదు. ఆ కాస్ట్ ని మనం కొలవలేం, అంతటి వాల్యుబుల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాలు షేర్ చేస్తారని విశ్వసిస్తున్నాను. అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ ఉగాది. ఈ విశ్వవాసు సంవత్సరంలో మీరు మరింతగా యూనివర్స్ యొక్క సీక్రెట్స్, ఎనర్జీస్ తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.